నాకు చాలా సంతోషంగా ఉంది. தேவன் நம்ம மத்தியில் இருக்கிறார். ప్రభు మన మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. அவர் இல்லைன்னா நம்ம இங்க வரவே மாட்டோம். ఆయన లేకపోతే మేము అసలు వచ్చే వాళ్ళమే కాదు. మనం இந்த இடத்துல கூடி வர மாட்டோம். మనం అసలు కూడుకునే వాళ్ళమే కాదు. நாம் ஆராதனை செய்கிற தேவன் நேற்றும் இன்றும் என்றும் மாறாதவர். మనం ఆరాధన చేసేటువంటి దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. நம்மை தம்முடைய சொந்த இரத்தத்தினால விலைக்கு வாங்கினவர், மரித்து அடக்கம் பண்ணப்பட்டு மூன்றாவது நாள் உயிரோடு எழும்பி இன்றும் உயிரோடு கூட இருக்கிறார். ఆయన మన కోసం రక్తం చిందించి మనల్ని రక్షించిన దేవుడు, ఆయన మరణించి పునరుద్ధానుడుగా మరణమును గెలిచి తిరిగి లేచి ఈ రోజు వరకు కూడా ఈ రోజు కూడా సజీవుడై ఉన్నారు. ఇని அவருக்கு మరణం இல்ல. ఇక ఆయనకి మరణం లేదు. యేసుకు మరణమే இல்ல. యేసయ్యకు మరణమే లేదు. நம்முடைய மரணத்தை அவர் ஏற்றுக்கொண்டார். మన మరణాన్ని ఆయన స్వీకరించారు. మరణத்தை தோல்வி அடைத்த தோற்கடித்தார். మరణాన్ని ఓడించి జయించారు. நம்ம ஆகையினால గనుక మనము యేసుவின் இரத்தத்தினாலே கழுவப்பட்டவர்களுக்கு, యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడిన మనకు, యేసు క్రీస్తుவின் இரத்தத்தினாலே ముద్రించబట్టவர்களுக்கு, యేసు క్రీస్తు ప్రభు రక్తములో ముద్రించబడిన మనకు మరణ భయం இல்ல. మరణ భయము లేనే లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఉలగத்திலே தோல்வி இல்ல. ఈ లోకములో మనకి ఓటమి లేదు. இல்லவே இல்ல. లేనే లేదు. எப்பொழுதும் ஜெயம்தான். ఎల్లప్పుడూ మనకు జయమే. கிறிஸ்து இயேசுவுக்குள்ளாய், క్రీస్తు యేసులో எப்பொழுதும் ఎల్లప్పుడూ కూడా எல்லா இடங்களிலும் అన్ని స్థలములలో కూడా జయం கொடுக்கிற మనకు దేవుడు அவர். జయమునిచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. 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 நன்றி ஆண்டவரே. நன்றியோடு ஸ்தோத்திரிக்கிறோம். Thank you Jesus. కృతజ్ఞతతో இது ரொம்ப சந்தோஷமா இருக்கு. ఈ రోజు నా హృదయం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే அம்மா, அம்மாவுடைய மகளு, அவருடைய பேர பிள்ளைங்க, அவங்க பிள்ளைங்க இப்ப எத்தனை தலைமுறை? எங்க அம்மா, நான் 2, இவங்க 3, அவங்க 4 தலைமுறைகளா இந்த இடத்துல ஊழியம் செய்யறாங்க. 4 తరాలు నాయనమ్మ గారు సేవ చేశారు ఇక్కడ. నాయనమ్మ గారు కూతురు, మనవుడిని, ముని మనవుడు సాతు, 4 తరాలు కలిసి ఇక్కడ ఈ రోజు సేవ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎவ்வளவு பெரிய பாக்கியம் இல்ல? ఇది ఎంత గొప్ప ధన్యత అండి. ఆమేన్. ఆమేన్. எவ்வளவு பெரிய பாக்கியம். ఎంత గొప్ప భాగ్యం అండి. அது இப்போ 3 தலைமுறைகள் இந்த இடத்துல இருக்கிறோம். 3 తరాలు ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. அந்த ஒரு நாள், ఆ ఒక్క రోజు ఆండవరాగియ యేసు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు நம்மாவே சந்தித்தார். మా తల్లి గారిని దర్శించారు. அந்த நாள்னால ఆ రోజులో இந்நாள் வரைக்கும் தலைமுறைகள் ஆசீர்வதிக்கப்பட்டது. ప్రభు నాయనమ్మ గారిని, శేషరత్నమ్మ గారిని దర్శించిన రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఎన్ని తరాలు కలిగిన ప్రభు ఆశీర్వదిస్తూనే ఉన్నారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సంగీతం 78 சில వచనங்களை వాసిపోం. కీర్తనలు 78వ కీర్తనలో కొన్ని వచనాలను మనం ధ్యానించుకుందాం. 1 2 3 4 1 2 3 వచనాలు. ఆ నా జనులారా, నా బోధకు చెవియొకుడి, నా నోటి మాటలకు చెవియొకుడి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను. పూర్వకాలపు గూఢార వాక్యములను నేను తెలియజెప్పెదను. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. చాలా 4 కూడా చదవండి. యెహోవా ఇంకమా స్తోత్రాహ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. ఆమేన్. 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 எவ்வளவு அழகாக இந்த சங்கீதக்காரர் ஆசாப் ஒரு சங்கீத தலைவர். அவர்தான் அந்த ஆசாப் என்ற ஒரு மன்னிய ஒருவர் அந்நாட்களிலே பெரிய ஒரு சங்கீதக்காரர். எல்லாம் இந்த முன்னாடி எல்லாம் லீட் பண்ணுவாங்க. அந்த காட்டில் இந்த கோயிலில் அப்படி கோயில் கண்டக்ட் பண்ணுவாங்க. அந்த மாதிரி இந்த ஆசாப் என்று சொல்றவர் அந்த பாட்டுகளுக்கே தலைவர். మరి ఆసాఫ్ అనేటువంటి వ్యక్తి ఈ కీర్తన వ్రాయడం జరిగింది. ఆ ఆసాఫ్ అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఆరాధన ఆ రోజులలో మరి మందిరం కట్టబడిన, సొలొమోను మందిరం కట్టబడిన తర్వాత
మరి దేవుని ఆలయంలో ఆరాధన నడిపించేటువంటి నాయకునిగా ప్రభు సేవలో ముందుకు సాగేటువంటి వ్యక్తి. அவர் எழுதுறாரு, ఆయన వ్రాస్తున్నారు, என் வாயை ஊமையாக திறப்பேன், నా నోటిని నేను తెరిచి నేను మాట్లాడతాను, పూర్వ కాలத்து మறைపొருள்களை வெளிப்படுத்துவேன், పూర్వ కాలంలో జరిగిన సంగతులను నేను తెలియపరుస్తాను. எங்க தாத்தா காலத்துல, మా తాతగారి కాలంలో, எங்க பாட்டி காலத்துல, మా నాన్నమ్మ గారి కాలంలో நடந்த காரியங்கள் என்ன தெரியுமா? నడిచిన కార్యములు ఏంటో తెలుసా? మీకు తెలియదు. ஆகையால కనుక ஆண்டவர் செய்த அந்த தாத்தாக்கு செய்த காரியங்கள், మా తాతగారికి చేసిన కార్యములు, எங்க பாட்டி முற்றாட்டுக்கு செய்த காரியங்கள், మా తాతగారి ముత్తాతలకి వారి జీవితంలో ప్రభు చేసిన కార్యములు நான் உங்களுக்கு சொல்றேன். నేను మీకు చెప్తాను. நீங்க என்ன பண்ணுங்கன்னா, మీరేం చేయాలంటే உங்க பிள்ளைகளுக்கு சொல்லுங்க. మీ పిల్లలకు కూడా మీరు చెప్పండి హల్లెలూయా అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. எதற்குன்னு சொன்னால், ఎందుకని మనం చెప్పినట్లయితే సత్య వార్తகள், సత్య వాక్యములు. இது ఏదో కట్టుకథ అల్ల. ఇది కట్టుకథలు కావండి. இப்ப ஸ்கூல்ல பாடம் படிக்கிறாங்க, ఇప్పుడు స్కూల్లో పాఠాలు చదువుతున్నారు పిల్లలు. அவங்க தலைவர்களுக்கு அந்த பாடத்தை சொல்லி தர மாட்டாங்க. ఇప్పుడు ఆ తర్వాత తరాలకి ముందు చదివిన పాఠాలు తర్వాత తరాలకు అదే పాఠాలుగా నేర్పించరు. அப்படியே மாறிடும். అలాగే తరతరానికి పాఠాలు మారిపోతాయి. தாத்தா படிச்சது வேற, మేము చదివింది వేరు, ஆமா பிள்ளைங்க படிச்சது வேற, ఇప్పుడు పిల్లలు చదివింది వేరు, அவங்க பிள்ளைங்க படிக்கிறதே வேற. వారి పిల్లలు అంటే మనవలు చదివేటువంటి పాఠాలు వేరుగా మా పాఠాలు మారిపోతూ ఉంటాయి. ஆனா இந்த ஆண்டவராக இயேசுவின் கிரியைகளோ, కానీ ప్రభు అయిన యేసు ప్రభు యొక్క క్రియలు நம்ம தாத்தாக்கும் அதான், మన తాతగారికి అదే, அவங்க தாத்தாக்கும் அதான், మన తాతగారికి కూడా అదే, நமக்கும் அதுதான், మనకి అదే కార్యం. நமக்கு பின்னாடி வர சந்ததிகளும் அதேதான், మన తర్వాత వచ్చే సంతతి వారికి కూడా అదేనండి. మార్పు ఉండదు. இது மாற்றமே இல்ல. ఇంతే కాదు, இதுக்கு மாற்றமே இல்ல. దీనిలో మార్పు అనేది ఉండదు. ஏனென்றால் ఎందుకంటే இது సత్యం, ఇది సత్యం, இது பரிசுத்தம், ఇది పరిశుద్ధము, இது நித்திய జీవనకురియது, ఇది నిత్య జీవమునకు సంబంధించినవి. హల్లెలూయా హల్లెలూయా. 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 உலகம் அழிந்து போனாலும் లోకం నశించిపోయినను இந்த வார்த்தை அழிவே அழியாது. దేవుని మాటలు మారవు, నశించవు. హల్లెలూయా. హల్లెలూయా. వార్తகள் என்ன சொல்லுகிறதோ దేవుని వాక్యములో ఏమైతే రాయబడి ఉందో அதுதான் நடக்கும். అది నెరవేరుతుంది. அது అల్లాமல் అది కాకుండా வேற எதுவுமே பூமியில் நடப்பதே இல்ல. దేవుని వాక్యానికి విరోధంగా భూమిలో ఏది కూడా సంభవించనే எத்தனையோ సంభవించదు. கோடிக்கணக்கான புஸ்தகங்கள் உண்டு. ఈ లోకంలో ఎన్నో కోట్ల కొలది పుస్తకాలు రాయబడి எந்த புஸ்தகத்திலும் ఏ పుస్తకంలో కూడా உலகத்தில் நடக்கிற சம்பவங்கள் சொல்லாது. ఈ లోకంలో జరగబోయేది జరిగిన సంగతులు ఏవి కూడా చెప్పవు. இந்த ஒரே ஒரு புஸ்தகம் தான், ఈ ఒకే ఒక పుస్తకం మాత్రమే, ஒரே ஒரு புஸ்தகம், ఈ ఒకే ఒక పుస్తకం, ஒரே ஒரு தெய்வம், ఒకే ఒక దేవుడు. அவர் அண்ட சராசரங்களை படைத்தவர், ఆయన భూమి ఆకాశములను సర్వమును సృజించిన దేవుడు. மனுஷனை தமது ரூபத்திலே தமது சாயலாக படைத்தவர், మనుషులను తన స్వరూపములో తన స్వరూపమందు సృష్టించిన దేవుడు ఆయన. ஆகையால்தான் గనుకనే ஆசாப் அதை ருசித்து பார்த்தாரு. ఆసాపు అనేటువంటి వ్యక్తి దేవుని యొక్క కార్యములను రుచించి చూశాడు. அவர் எழுதுறாரு, ఆయన వ్రాస్తున్నారు ఇక్కడ, வா நீங்க உங்க எனக்கு எங்க அப்பா அம்மா செய்த சாமி எனக்கு சொன்னாங்க, మా పితరులు మాకు చెప్పారు నాయన, எனக்கு நான் உங்களுக்கு சொல்றேன், నేను మీకు చెప్తున్నాను, இது సత్యం, ఇది సత్యం, இது நடந்தது, ఇది జరిగిన కార్యాలు, நடந்து கொண்டிருக்கிறது, జరుగుతూ ఉన్న కార్యములు, நடக்க போகிறது, జరగబోయే కార్యములు எல்லாம் இதுல இருக்குது. అన్ని కూడా ఇందులో ఉన్నాయి నాయన. ஆகையால்தான் గనుకనే நம்ம எல்லாருக்கும் இது சொல்ல வேண்டியது இருக்கு. మనందరికీ కూడా మనం ఈ సత్యములను వివరించవలసిన అవసరం ఉన్నది. ஆகையால்தான் గనుకనే இந்த நேரத்துல ఈ రోజు என் అమ్మాவை குறித்து మా తల్లి గారిని గురించి நீங்க சில காரியங்கள் மட்டும் నేను కొన్ని కార్యములు మాత్రం உங்களோட நான் பகிர்ந்து నేను கொள்றேன். మీతో పంచుకుంటాను. நீங்க ஒரு சிலர் அம்மாவை பாத்திரவங்க இருந்து கை தூக்குனீங்க. కొంతమంది మా తల్లి గారిని చూసిన వారు చేతులెత్తారు. சரி, அங்க தெரியாதவங்க அநேகர் இருக்கிறீங்க. తెలియని వారు చాలా మంది ఉన్నారు. எங்க அம்மா మా తల్లి గారు இந்தியா உடைய முறைப்படி ரொம்ப அவருக்கு தெரிந்த ரொம்ப பக்தியில வாழ்ந்தவங்க. మన భారతదేశానికి తగినట్లుగా సాంప్రదాయాలకు తగినట్లుగా చాలా భక్తిలో పెరిగినటువంటి వారు. அந்த பக்தினா இந்த காலத்துல அப்படிப்பட்ட ஒரு பக்தி பார்க்க முடியாது. భక్తి ఎంతటి భక్తి అంటే ఈ రోజుల్లో అంత భక్తి
కనిపించదేమో బహుశా. அதெல்லாம் நாள் போக போக மாறிடுச்சு. కానీ రోజులు గడిచే కొద్ది భక్తి కూడా మారిపోతా ఉంది. அந்த காலத்து பக்தி ரொம்ப வைராగ్యం. ఆ కాలంలో ఉన్నటువంటి భక్తి చాలా ఆసక్తితో కూడిన భక్తి. అది కాలే 3 మణికి எழும்பி పచ్చదల్లో కులిపాంగల తెల్లారి 3 గంటలకు లేచి ప్రతిరోజు చన్నీళ్లతో స్నానం చేసేవారు. ఉక్కాంద அவருக்கு தெரிந்த பூஜை பண்ணுவாங்க. కూర్చుని వారికి తెలిసిన పూజలన్నీ చేసేవారు. అన్న வெளியே வரும்போது 10 மணி ஆயிருமா. ఆ పూజలన్నీ ముగించుకుని బయటకు వచ్చేసరికి 10 అయిపోయేదట. ఎவ்வளவு ஒரு భక్తిயோட வாழ்ந்தாங்க. ఎంతో భక్తితో వారు పెరిగారు. ஆனா అయితే வாழ்க்கையில కానీ వారి జీవితంలో ஒரு சின்ன వయసుல ஒருவேளை அவங்களுக்கு ஒரு 18 వయసు இருக்கலாம், 19 వయసు இருக்கலாம் వెచ్చుకోండి. చిన్న వయసులోనే సుమారుగా 18-19 సంవత్సరాల వయసు ఉంటుందేమో. அந்த காலம் ரொம்ப கஷ்டம் வந்துருச்சு. ఆ రోజున ఆ వయసులో ఆమెకి చాలా కష్టాలు వచ్చేసాయి. பணம் இல்லாத கஷ்டம் இல்ல, డబ్బులు లేక కాదండి, நல்ல பணம் இருக்குது, డబ్బు ఉండేవి. நிலம் ఇல்லாத ప్రశ్న இல்ல, ఆస్తులు లేక కాదు, నగ ఇல்லாத ప్రశ్న இல்ல, నగలు లేక కాదు, వేరే సొంత బంధం ఇல்லாத ప్రశ్న இல்ல, బంధువులు మిత్రులు లేక కాదండి, ఇవన్నీ వారు కలిగి ఉన్నారు. కళ్యాణం ఆగద ప్రశ్న இல்ல, పెళ్లి కాలేదు అని సమస్య కాదండి, పెళ్లి కూడా అయింది. పిల్ల ఇல்லாத ప్రశ్న இல்ல, పిల్లలు లేరు అని కూడా కాదు, పిల్లలు కూడా ఉన్నారు. எல்லாம் இருக்குது, అన్నీ ఉన్నాయి. ஆனா ஏதோ ஒரு பிரச்சனை, కానీ ఏదో ఒక సమస్య. அதுக்காக దానికోసం என்னென்ன அந்த பிரச்சனையிலிருந்து విడుదల పెరగను ఎவ்வளవో ప్రయాసపడ్డారు. ఆ సమస్యల నుండి బయటపడాలని చెప్పి ఏమేమో ప్రయాసాలు పడ్డారు వారు. என்னென்ன செய்ய முடியுமோ எல்லாம் செஞ்சாங்க. ఏమేమి చేయగలుగుతారో అవన్నీ చేశారు వారు. இந்த காலத்துக்கு ஒப்பிட்டு பார்த்தா கோடிக்கணக்கான ரூபாய்களை విడుదలக்காக செலவழிச்சாங்க. ఈ రోజులతో పోల్చి చెప్పుకున్నట్లయితే కొన్ని కోట్ల రూపాయలు. ఆ రోజుల్లో వేలంటే ఈ రోజుల్లో కోట్లు. మరి ఈ రోజుతో పోల్చి చెప్తే కొన్ని కోట్ల రూపాయలు ఆ సమస్య నుండి బయటపడాలని చెప్పి కొన్ని కోట్ల రూపాయలు వారు ఖర్చు పెట్టడం జరిగింది. కాలినడయా పోనాంగ, కాలు నడకతో వెళ్ళారు. నగలెల్లాం పోటాంగ, ఒంటి మీద ఉన్న నగలన్నీ కూడా అక్కడ చెల్లించేశారు. అన్నదానం పడ్డాంగ, అన్నదానాలు చేశారు, వస్త్రదానం చేశారు, ఆలమరతుకు వేప మరతుకు కళ్యాణం పడి వచ్చాంగ. ఆలమరం సార్, వేప చెట్టుకి ఇంకొక చెట్టుకి 2 చెట్టు పెళ్లి కూడా చేశారు ఆ రోజుల్లో. రాయి చెట్ట, వెరీ గుడ్. ఆ 2 చెట్లకి పెళ్లి కూడా చేశారు. కానీ కష్టం నుండి బయటపడలేదు. அந்த ஊருக்கு இந்த ஊருக்கு அங்க ஒருத்தர் இருக்கிறார், இங்க ஒருத்தர் இருக்கிறார், எல்லா ஊருக்கும் போனாங்க. అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని చెప్తే ఆ ఊరికి ఈ ఊరికి అన్ని తిరిగారు. எங்கேயும் కష్టం తీరల, ఎక్కడ కూడా కష్టాలు తీరలేదు. ஆனா இந்த கடைசியில அவங்க நடந்தது என்னன்னா, చివరిలో ఆమెకి జరిగిన పరిస్థితి ఏంటంటే அவங்க మరణ తరువాయిలో ఆయిட்டாங்க. మరణ స్థితిలోనికి ఆరోగ్యం క్షీణించిపోయింది. ஒரு ஆவி எங்க அம்மா மேல வரும், ఒక అపవిత్ర ఆత్మ, దురాత్మ నాయనమ్మ మీదకి వచ్చేది. அந்த ஆள் வந்து அம்மாவை வெட்டு பலி கொடுன்னு கேட்கும். ఆ దురాత్మ నాయనమ్మ మీదకి వచ్చి నాకు బలివ్వు అని చెప్పి కోరుకునేది. அவங்க அப்பாக்கு ஒரே ஒரு பெண் பிள்ளை. మా నాయనమ్మ వారి నాన్నగారికి వారికి ఒకే ఒక కూతురు. எப்படிங்க பலி கொடுப்பாங்க? ఒకే ఒక కూతుర్ని ఎలా బలి ఇవ్వగలుగుతారు? அது எத்தனையோ வருஷங்கள் காத்திருந்து పెట్టుకొండ அந்த பெண் பிள்ளை ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసి పొందుకున్న ఆడబిడ్డ, మరి ఒకే ఒక కూతురు. ఆ కూతుర్ని బలి ఇవ్వమంటే ఎలా ఇవ్వగలుగుతారు? அவங்க அப்பா அவ்வளவு செல்லமா வளர்த்தாங்க. అంత ముద్దుగా ఏమండి ప్రేమతో పెంచుకున్నారు ఆమెని. அப்படி இருக்கும்போது அப்பாவுடைய మనసు எப்படி இருக்கும்? మరి అలాంటి స్థితిలో ఆ తండ్రి గారి మనసు ఎలా ఉంటుందో ఆలోచించాలి, ఎంత బాధపడి ఉంటుందో. அதுக்காக தான் இந்தியா முழுதும் போனாங்க. దానికోసం ప్రయాసపడి భారతదేశంలో అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి అంటే ఎక్కడెక్కడ లేని స్థలాలకన్నిటికీ తిరిగారు వారు. అప్పకు తన మగళ బలి కొడక విరుపం இல்ல. ఆ తండ్రికి తన కూతుర్ని బలి ఇవ్వడం, ఎందుకంటే ఆ దురాత్మ వచ్చినప్పుడల్లా ఈమెని బలివు అని చెప్పి అరిచి చెప్పారు. మరి ఆ తండ్రికి అయితే బలి ఇవ్వడం ఇష్టం లేదు. எங்க அம்மாக்கு பதிலாக ஆடுகள் பலி கொடுத்தாங்க. మరి మా తల్లి గారికి బదులుగా గొర్రెపోతుల్ని బలి చేశారు. ఆனா అది சொல்லுது, కానీ ఆ దురాత్మ చెప్తుంది, என்னெல்லாம் நீ ஏமாத்த முடியாது, నన్నంతా నువ్వు ఏమార్చలేవు, நான் கேட்டது உன் பொண்ணு, నేను అడిగింది గొర్రెపోతులు కాదు, నీ కూతుర్ని బలిమ్మని అడిగాను. நீ என்னோட ఆడు కూడా வந்து கொடுத்திருக்க. నేను గొర్రెపోతుని తీసుకొచ్చి బలిస్తే இந்த ஆடு யாருக்கு வேணும்? ఈ గొర్రెపోతు ఎవరికి కావాలి? நீயே வெச்சுக்கோ, నువ్వే పెట్టుకో, உன் பொண்ணு மட்டும் எனக்கு கொடு, నీ కూతుర్ని నాకు బలి చేయి.
வருஷங்கள் கஷ்டப்பட்டாங்க, సంవత్సరాల కొలది బాధపడ్డారు, வருஷங்கள் கஷ்டப்பட்டாங்க. సంవత్సరాల కొలది బాధపడ్డారు. முடிவில் நடந்தது చివరిలో జరిగింది ఏంటంటే మరణ పడికలు ఆయిட்டாங்க. మరణ స్థితిలోనికి దిగజారు. விடவே மாட்டேன் అందారు. నేను విడిచి పెట్టలే అని చెప్పేది ఆ దురాత్మ. நான் ரொம்ப குறுகி சொல்றேன், నేను చాలా చిన్నగా చెప్తున్నాను. పూర్తిగా చెప్పాలంటే సమయం సరిపోదు. அவங்க போன பாதைன்னு சொன்னா வருஷங்கள் சொல்லலாம். ఆమె గడిచిన ఏమండి ఆ మార్గంలో ఎన్ని శ్రమలు అనుభవించారో అన్ని వివరించి చెప్పాలంటే రోజుల కొలది చెప్తూనే ஒருவேளை உங்களுக்குள்ளாக அப்படிப்பட்ட கஷ்டம் இன்னைக்கு யாருக்கும் இல்லைங்க. ఒకవేళ మీ జీవితంలో ఆ కష్టాలతో పోలిస్తే మీకు ఎవరికి ఆ కష్టాలుగానే కనిపించదు. இங்க இருக்கிற மட்டுமல்ல, இந்த ஊர்லயே யாருக்கும் இருக்குமா? இருக்காது. ఇక్కడ ఉన్నవారే కాదు, ఈ ఊర్లోనే ఎవరికి ఉండదేమో అన్ని కష్టాలు. அப்படிப்பட்ட பாடு அனுபவித்தார்கள். అలాంటి శ్రమలు ఆమె అనుభవించారు. ஆனா அப்பா முடியல, మరణத்துக்கு ఒప్పు கொடுத்தாங்க. ఆ తండ్రి గారు ఆ కూతుర్ని రక్షించుకోలేకపోయాడు, ఇంకా మరణానికి అప్పచెప్పేశారు. எங்க அப்பா இருந்தாங்க, எங்க அப்பாவும் ஒன்றும் செய்ய முடியல, அவங்களும் அம்மா மனைவி మరణத்துக்கு. నాయనమ్మ గారి యొక్క నాన్నగారు ఏం చేయలేకపోయారు. మా తాతగారు, నాయనమ్మని పెళ్లి చేసుకున్న మా తాతగారు కూడా ఆమెను రక్షించుకోలేక ఏమండి ఇంకా నిరాశ చెంది ఆశలు వదిలేసుకున్నారు. அவங்க தம்பிமார் ஒண்ணுமே செய்யல, யார் சொந்த பந்தம் எல்லாம். మా నాన్నమ్మ గారి తమ్ముళ్ళు కూడా ఏమి చేయలేకపోయారు. யார் அப்பாவுடைய தம்பிமாங்க இந்த ஊர்ல தான் இருந்தாங்க, இந்த இப்ப சமீபத்துல தான் காலமானாங்க. నాన్నమ్మ గారి తమ్ముళ్ళు కూడా కొంతమంది ఇక్కడే ఈ ఊర్లోనే ఉన్నారని చెప్పి కొంతకాలం ముందే వారు నిద్రించారు, చనిపోయారు. எல்லாரும் இருக்கிறாங்க, అందరూ ఉన్నారు, எல்லாரும் అప్పు కాట్றாங்க, అందరూ ప్రేమ చూపించే వాళ్ళే, யாரும் காப்பாத்துங்க. కానీ ఎవరు కాపాడలేకపోయారు. పాడి మీద పోటాంగ, వీటికి వెళ్ళి పాడి మీద ఇంటి ముందు పాడి మీద పడుకోబెట్టేశారు. తంగ ఆశ జాస్తి சொல்லி తంగத்தை అరచి ఊతున్నాంగ. మరి బంగారానికి ఆశ ఎక్కువ ఉంటుందని చెప్పేసి బంగారాన్ని కరగబెట్టి ఏమండి అరగదీసి నోట్లో పోశారు. పాలు ఊతున్నాంగ, పాలు పోశారు. தண்ணி ஊத்துனாங்க, నీళ్లు పోశారు. భూమి நிறைய భూమి ఆశ நிறையன்னு சொல்லி మన్ను పోటాంగ. ఒకవేళ మట్టి ఆ భూమి చాలా ఉండేది, భూమి ఆశ ఉందేమో అని చెప్పేసి ఆశను కూడా తీర్చాలని చెప్పి ఆ భూమిలో నుండి మట్టి కూడా తీసివేశారు నోట్లో. அப்படி போடுறவங்க எப்படிப்பட்டவங்கன்னு உங்களுக்கு நல்லா தெரியும். అలా అవన్నీ చేసేవారు ఎలాంటి వారో మనందరికీ తెలుసు. அவங்க அப்போ என்ன பாச்சு ఉయిరు పోర மாதிரிదా. అవన్నీ చేస్తున్నారంటే దానికి అర్థం ఏంటి? ఇంకా ప్రాణం పోతాంది, చివరి కోరికలు తీర్చాలని చెప్పేసే కదా. அது ஏற்கனவே பாடி மேல தான் போட்டாங்க, అది అప్పటికే పాడి మీద పడుకోబెట్టేశారు ఆమె. அந்த நேரத்துல தான் ఆ స్థితిలోనే ஒரு சின்ன வாலிப, ஒரு சின்ன பையன், ఒక చిన్న పిల్లాడు, ஒரு தாவீதை போல ஒரு பையன், చిన్న దావీదు లాగా ఒక కుర్రాడు. హల్లెలూయా, హల్లెలూయా. இந்த ஊர்லங்க, ఈ ఊర్లోనేనండి, இந்த కానుకొల్లదా, ఈ కానుకొల్లోనే ஒரு சின்ன பையன், ఒక చిన్న పిల్లాడు. అన్నికి దావీదు, ఆ రోజు దావీదు. இன்னைக்கு என்னுடைய అమ్మవుడి வாழ்க்கையில కూడా దావీదు దేవుని అనుకున్నారు. అలాగనే సౌలు కోసం దావీదుని పంపారు. ఈ రోజు మా తల్లి గారి కోసం ఒక దావీదుని దేవుడు పంపించారు. அவங்க அந்த பையன் சொன்னா, ఆ పిల్లాడు వచ్చి చెప్పాడు, అయ్యా అమ్మ இப்ப ఎరిక పోறீங்க, తల్లిని మీరు కాల్ చేస్తారా తీసుకెళ్ళి? அதுக்கு முன்னாடி ఆ పని చేయక ముందు క్రిస్తువ ఆసుపత్రికి கொண்டு போங்க, క్రైస్తవుల హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఒకవేళ మేలు జరుగుతుందేమో. அது வரைக்கும் கிறிஸ்துவ ஆஸ்பத்திரிக்கு போனதே கிடையாதுங்க. అంతవరకు క్రిస్టియన్ హాస్పిటల్కి వెళ్ళిందే లేదు. మంత్రం తంత్రங்கள் తాయెత్తుకి ఎல்லாம் కైవిట్ట పిన్ను మంత్ర తంత్రాలు తాయెత్తులు గీతులు అన్ని కూడా చేసి నిరాశ చెంది పడిపోయి ఉన్నారు. పెద్ద హాస్పిటల్, హిందూ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ అన్ని తిరిగి వచ్చారు. క్రిస్తువ ఆసుపత్రికి మట్టు పోనదు, కానీ క్రైస్తవుల హాస్పిటల్కి మాత్రం వెళ్ళడానికి ఇష్టపడలేదు. వైరాగ్యం, అంత ఆసక్తి. క్రిస్తవంగని சொன்னா என்னமோ தீட்டு పట్టుச்சு కుల్చిరని నిனைచాங்க. క్రైస్తవులు అంటే మనల్ని అపవిత్రపరుస్తారు, వాళ్ళు ముట్టినా చూసినా మాట్లాడినా మనకు అపవిత్రం కలుగుతుందని మనం చూస్తే స్నానం చేసేటువంటి వ్యక్తి. అన్న அந்த பையன் சொல்லும் பொழுது, కానీ ఆ పిల్లోడు చెప్పినప్పుడు, எங்க அப்பா ஒரே ஒரு அடி கொடுத்தாங்க. మా నాన్నగారు ఒకే ఒక దెబ్బ కొట్టారు. அவன் கொடுத்த அடியில அவன் கீழே விழுந்து எழுந்தான். మా నాన్నగారు అంటే మా తాతగారు ఆ పిల్లాడు యేసయ్య గురించి చెప్పాడని చెప్పి ఒక్క చంప మీద ఒక్క దెబ్బ కొడితే కింద పడి మళ్ళీ లేచి కూర్చున్నాడు. అదే అప్పుడే వీకి ఉడనే వీంగిరుச்சு, మొఖం అంతా వాసిపోయింది. అని அந்த பையன் என்ன சொன்னா, కానీ ఆ పిల్లోడు ఏం చెప్పాడంటే, అయ్యా என்னை அடிச்சாலும் பரவாயில்லை, నన్ను కొట్టినా బాధ లేదు, అమ్మ పొழைச்சா போதும், తల్లి బ్రతుకుతే చాలు, கிறிஸ்துவ ஆஸ்பத்திரிக்கு கொண்டு போங்க, క్రైస్తవుల హాస్పిటల్కి తీసుకెళ్ళండి అయ్యా சொல்லிட்டு ఒరే ఓటమ ఓటట, ఒకే మాట చెప్పి పారిపోయాడు అక్కడ నుండి. ఇల్లంటే రెండోది అడి ఉందిరున్నా, లేదంటే రెండో దెబ్బ పడేది.
அப்ப அதான் தேவனுடைய அன்பு. అదే దేవుని యొక్క ప్రేమ. எப்படியாவது மனுஷன் பிழைக்கணும், ఎలాగైనా మనిషి బ్రతకాలి, எப்படியாவது மனுஷன் வாழணும், ఎలాగైనా మనిషి బ్రతకాలి. சாவதற்காக நான் படைக்கல, చావడానికి కోసం మనిషిని నేను సృష్టించలేదు. தேவன் మనిదన్ சாகும்படியாக పడకల, మనుషులు నశించిపోవునట్లుగా దేవుడు సృష్టించలేదండి. కష్టపడడం நம்ம தேவன் పడకలండి. కష్టపడాలి, శ్రమలు పాలవ్వాలి అని చెప్పి దేవుడు ఎవరిని సృష్టించలేదండి. పిశాచనాల బాధిக்கப்பட்டு పీడిக்கப்பட்டு వేదనపడడం அதுக்காக ஆண்டவர் పడకల. సాతాను చేత ఎవరిని నలగొట్టబడాలని, నాశనం అవ్వాలని చెప్పి దేవుడు ఎవరిని సృష్టించలేదండి. ఆగేనాల్தான் గనుకనే தேவன் అన్பாన దేవన్, దేవుడు ప్రేమ స్వరూపి అయిన దేవుడు, ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. அந்த சின்ன பையனோட ஒரு வார்த்தை, ఆ చిన్న పిల్లాడు వారు చెప్పిన ఆ ఒక మాట எங்க தாத்தா அம்மாவுடைய அப்பாவுடைய இருதயத்துல கிரியை செஞ்சுச்சு. మరి మా తాతగారు అంటే మా నాన్నమ్మ గారు వారి నాన్నగారి మనసుని కరిగించింది. அவன் அழுதுகிட்டே சொன்னான். ఆ కుర్రాడు ఏడుస్తూ చెప్పాడు, அவ்வளவுதான், అమ్మ బ్రతకాలి అంతే. அவங்க யாரோ, அந்த பையன் யாரோ, எங்க ఈ அம்மா తల్లి ఎవరో ఆ పిల్లోడు ఎవరో సంబంధమే లేదండి. எங்க இருந்து ఆండவர் அந்த பையனை கொண்டு வந்தார், ఎక్కడి నుండి ప్రభు తీసుకొచ్చారో గాని, அல்லது அற்புதமா அந்த பையன் అద్భుత రీతిగా ఆ పిల్లోడు ఆ బిడ్డ రూపంలో ప్రభు దర్శించారు. அந்த தேவனுடைய அன்பு, అది దేవుని ప్రేమ. அப்போ எங்க தாத்தாவுடைய மனதுல மாற்றம் வந்து, మా తాతగారి మనసు మార్పు చెంది ఉయ్యూర్ మిషన్ நேற்று தினம் நாங்க அங்க இருந்தோம். ఉయ్యూరులో ఉన్న కెనడియన్ మిషన్ హాస్పిటల్ మేము నిన్న రాత్రి ఉయ్యూరులో మీటింగ్స్ కి మేము వెళ్ళాం. முறை என் கால் உயிர்ல வச்சது, మొట్టమొదటిసారి అత్తయ్య గారు ఉయ్యూరులో కాలు పెట్టడం జరిగింది. எத்தனையோ முறை எங்க அம்மா சொல்வாங்க, ఎన్నో రోజులు మా తల్లి గారు చెప్పేవారు, ఉయ్యూర్ మిషన్ హాస్పిటల్, ఉయ్యూరు మిషన్ హాస్పిటల్లో చచ్చిపోయిన నన్ను బ్రతికించారయ్యా, యేసయ్య నన్ను బ్రతికించారు ఎత్తనో మరి சொல்வாங்க అని చెప్పి ఎన్నో సార్లు చెప్పేవారు. எங்க கூட்டத்துக்கு போனாலும் அந்த మిషన్ హాస్పిటల్ మరక మాటాంగ. ఏ మీటింగ్లకు వెళ్ళినా శేషరత్నమ్మ గారు ఆ మిషన్ హాస్పిటల్ ని మర్చిపోయేవారు కాదు. நான் என்னால அந்த ஊர் பார்க்க முடியாம இருந்துச்சு. కానీ నేను మరి ఇన్ని సంవత్సరాలు 73 సంవత్సరాలు వయసు అయినా కూడా ఒక్కసారి ఆ ఊరిని చూడలేకపోయాను, ఆ ఊర్లోకి వెళ్ళలేకపోయాను. దేవుడు నేటిదిన அந்த கிருபை கொடுத்தார். కానీ నిన్నటి రోజు ప్రభు ఆ కృపనిచ్చారు. அதுக்கு அடையாளமாக, దానికి గుర్తుగా அந்த இடத்துல ஒரு రూముக்கு పేరు కూడా పోட்டுக்கறாங்க. ఆ పైన గదిలో ఒక పేరు కూడా వేశారు. என்னன்னு சொல்லி, కోడాలి శేషమ్మ ఏమో அவங்க కట్టిన రూమ్ పేరు పెట్టారు. ఆ పైన రాయి వేసి పేరు పెట్టారు, కొడాలి. అంటే నాయనమ్మ గారు పుట్టింటి వారు కొడాలి. మరి కొడాలి శేషమ్మ అని చెప్పి కొడాలి శేషమ్మ వారి ధర్మము అని చెప్పి ఆ గది అక్కడ కట్టించారు. మా నాన్నమ్మ గారు వారి నాన్నగారు మరి వారు కట్టించారని చెప్పి గుర్తుగా అక్కడ పేరు కూడా వేశారు. ఇప్పుడు కూడా ఉంది, నిన్న వెళ్ళి మేము చూసాం. அந்த மிஷன் ஆஸ்பத்திரி தான், ఆ మిషన్ హాస్పిటలే చెత్త எங்க அம்மாவே చనిపోయిన మా తల్లిని ఆండవర్ எந்த ఆండవర్ వేండా తూన్ తుప్పునాంగలో, ఏ దేవుడిని అయితే వద్దు అని చెప్పి అసహించుకున్నారో ఊసారో அந்த தேவன் தான். ஆஹா பிரபுவே, அங்க போன பிறகு 3 நாள் இரவும் பகலும் కాంపౌండ్కుళ్ళారే పెడమాగా కడందాంగ. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ పాడితోనే ఆమెను తీసుకువెళ్ళారు. 3 రోజులు రాత్రి పగలు ఆ పాడి మీదనే బయట ఏమిటి గదిలో కూడా చేర్చుకోకుండా బయట ఆ కాంపౌండ్ లోపల పాడి మీద పడుకోబెట్టారు. ఉయిరిల్ల, జీవం లేదు, చెత్త పోయిட்டாங்க, చనిపోయారు. నా ఉయిరిల్ల డాక్టర్ சொல்றாங்க ఉయిరిக்கிறவங்க தான் వైద్యం చేయరు. డాక్టర్ గారు చెప్తున్నారు ప్రాణం ఉన్న వాళ్ళకి మేము వైద్యం చేయగలుగుతాము, చెత్త పోనవలకు ఉయిర్ కొడుకురు యారు இல்ல. ప్రాణం లేని వారికి జీవం ఇచ్చేది ఎవరు? ఒరే ఒరువరు இருக்கிறார் అని చెప్పి ఆయన చెప్పారు. ఒకే ఒక్కరు ఉన్నారు, அவர் இயேசு. ఆయనే యేసు. அவர் இயேసు. ఆయన యేసు ప్రభు. அவர் இயேసు. ఆయన యేసు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. அவங்களை நீங்க வேண்டிக் கொள்ளுங்க, ఆయన్ని మీరు వేడుకోనండి. அப்ப எங்க தாத்தா என்னுடைய அப்பா அம்மாவுடைய அப்பா தாத்தாவும் என்னுடைய அப்பாவும் சொன்னாங்களா, அந்த பேரு என் வாயில சொன்னதே கிடையாது. మరి మా తాతగారు మరియు మా నాన్నగారి యొక్క తాతగారు అంటే శేషరత్నం గారు వారి నాన్నగారు, వీరిరువురు ఆ డాక్టర్ గారికి చెప్పారంట, ఆ యేసు అనే పేరు మా నోటంతా ఇప్పటి వరకు మేము చెప్పిందే లేదు, మాకు ఎలా చేయాలో ఏం చేయాలో మాకు తెలియదు అని చెప్పారు. நீங்களே யாரన్నా வேண்டிக்கோங்க அப்படின்னா, మాకు బదులుగా మీరే ఎవరన్నా ప్రార్థన చేయండి, మీరే వేడుకోండి అని చెప్పారు. ஆஸ்பத்திரியில் இருக்கிற அந்த வேலை செய்கிற ஸ்டாஃப் நர்ஸ்கள் எல்லாம் அந்த அந்த பாடை சுற்றிலும் முழங்கல் போட்டு 3 நாள் ஜெபம் பண்ணிக்கிறாங்க. అప్పుడు
అక్కడ డాక్టర్ గారు మరి హాస్పిటల్లో ఉన్న నర్సులు సిస్టర్లు అందరూ కూడా వచ్చి ఒకరొకరు చేతులు పట్టుకుని 3 రోజులు ఆ పాడి చుట్టూ ఏమండి నిలబడి మోకరించి 3 రోజులు ప్రార్థన చేశారు. இந்த நாள்ல நம்ம யோசித்து பாருங்க. ఈ రోజు మీరు ఆలోచించి చూడండి. ஆண்டவராக இயேசுவை அறிந்து ஏற்றுக்கொண்டு எத்தனை வருடங்கள் ஆச்சு? ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి నమ్మి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? இன்னொருடைய பாடுகள் கஷ்டத்துக்காக என்றாகிலும் நீங்க உபவாசம் இருந்து அவங்க கஷ்டம் தீரணும்னு சொல்லி ஜெபம் பண்ணிட்டுண்டா? మనం ప్రభుని నమ్మి ఎన్నో రోజులు అయిపోయినాయి, ఎన్నో మాసాలు సంవత్సరాలు అయిపోయినాయి. ఎప్పుడన్నా మీరు కానీ నేను కానీ మనం ఎప్పుడన్నా ప్రభువా ఇతరుల కష్టాల కోసం, ఇతరుల రక్షణ కోసం, మారుమనసు కోసం మోకాలుని మనం ప్రార్థన చేసింది ఉందా? இந்த நாட்கள் அப்படி பார்க்க முடியாது. ఈ రోజుల్లో అలా చేసే వాళ్ళని కనుగొనడం చాలా కష్టం. அந்த நாள்ல அவங்க எல்லாம் ஜெபம் பண்ணதுனால ఆ రోజుల్లో ఆ నర్సులు ఆ డాక్టర్ గారు ఆ రకంగా ప్రార్థన చేయడం వల్ల அந்த అమ్మ ఉయిరోడు எழுந்ததுக்கு నర్సులకు ఎన్నాంగ వేళ? ఆ తల్లి బ్రతకాలని చెప్పి నర్సు గారికి ఏం అవసరం అండి? నర్సులకి ఏం అవసరం? యారునే తెలియదు. ఒకరికొకరు సంబంధం లేదు, రక్త సంబంధం లేదు, ఎవరు అని కూడా తెలియదు. அப்படி அதுதான் தேவனுடைய அன்பு. అదే దేవుని యొక్క ప్రేమ. அதுதான் தேவனுடைய அன்பு. అదే దేవుని యొక్క ప్రేమ. అతనే పేరు జెబం பண்ணாங்க. ఆ దేవుని ప్రేమను బట్టి వారు అంతమంది కూడా మోకాలుని ప్రార్థన చేశారు. அந்த ஜெபம், ఆ ప్రార్థన, அந்த ஜெபம், ఆ ప్రార్థన ఆండవరాக యేసువే భూమికి ఇరంగి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి మరి ఆ రోజు దిగి వచ్చినట్లుగా ఏమండి ఆ ప్రార్థన కార్యం చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. அதுதான் ஜெபங்க. అదే ప్రార్థన అండి. యేసువే పరలోకం భూమికి கொண்டு வருவதுதான் ஜெபம். ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన మధ్యలోనికి తీసుకొచ్చేదే ప్రార్థన. మరితవరే ఉయిపికిరదాం జెబం. చనిపోయిన వారిని లేపేదే ప్రార్థన. విశ్వాసులను త్వరతువదాం జెబం. దెయ్యములను వెలగొట్టేదే ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. அதுதான் జెబం. అదే ప్రార్థన అంటే. అది కొడుగా ఇది కొడుగా అదలా అదివండి ఇదివండి అంటే అది కాదండి. இல்லங்க, కాదండి. జెబం பண்ண ఆండవర్ ఇరంగి வந்தார். ప్రార్థన చేశారు, వారు ప్రార్థన చేశారు, ప్రభు దిగి వచ్చారు. పాడలేంది అమ్మ எழுந்து எங்க అమ్మ எழுந்து உட்கார்ந்தாங்க. పాడి మీద ఉన్న మా తల్లి గారు లేచి కూర్చున్నారు. హల్లెలూయా, ఎంతనా హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం కదా, ఎంత గొప్ప కార్యం అండి. చూడండి మనం ఇప్పుడు ఎంత సంతోషపడుతున్నాము, ఎంత హల్లెలూయా అని ఆర్పిస్తాను. నేను ఎన్ని కోట్ల సార్లు చెప్పి హల్లెలూయా అని చెప్పానో నాకే తెలియదు. ఎన్ని కోట్ల సారి హల్లెలూయా చెప్పారో నాకే తెలియదు. అయినా ಇನ್ನೂ ಅದು எனக்கு సోర్వు వరగా మట్టేది. ఎన్నిసార్లు చెప్పినా నాకు అలసట రావటం లేదండి. చెప్తూనే ఉండాలి, ఇంకా ఇంకా చెప్పాలనిపిస్తుంది నాకు. ஆனா எங்க அம்மா என்ன செஞ்சாங்க தெரியுமா? కానీ మా అమ్మగారు ఏం చేశారో తెలుసా? పాడ எழுப்பி அந்த பக்கம் இந்த பக்கம் பார்த்தாங்க. పాడి మీద లేచి కూర్చుని అటు ఇటు తిరిగి చూశారు. అయ్యో క్రిస్తవ ఆసుపత్రి, ఇది క్రైస్తవుల ఆసుపత్రి కదా ఇది. అయ్యో నా తీట్టు పట్టుటే, అయ్యో నేను అపవిత్రపరచబడ్డాను, నా వీటు పోయి కుళికిను, నేను ఇంటికి వెళ్ళి స్నానం చేయాలి, తుని మార్చిను, నా బట్టలు మార్చేసుకోవాలి. ఎన్నాంగ ఏంటండి ఇది? நம்முடைய தேசத்துடைய பக்தி பாத்தீங்களா? మన దేశం యొక్క భక్తిని చూసారా? நம்முடைய தேசத்துடைய பக்தி, మన దేశం యొక్క భక్తి உன்னை காப்பாத்த எங்க அம்மா காப்பாத்தல, మా తల్లి గారిని కాపాడలేదు. எங்க అమ్మ அறிந்த భక్తి, మా తల్లి గారు తెలుసుకున్న భక్తి, எங்க అమ్మ வாழ்ந்த భక్తి, మా అమ్మగారు బ్రతికిన, எங்க தாத்தா வாழ்ந்த భక్తి, మా తాతగారు బ్రతికిన భక్తి, அவங்க தாத்தா அப்பம்மா எவ்வளவு భక్తి వారి తాతలు వారి పితరులు బ్రతికినటువంటి ఆ భక్తి, யாருடைய భక్తి எங்க అమ్మాவை வாழ வைக்கல. వారు చేసిన భక్తి ఏ భక్తి కూడా మా తల్లి గారిని బ్రతికించలేదు. కానీ యేసు ప్రభు మా తల్లి గారికి జీవమును కలిగించారు. అలాగుండి కూడా நம்முடைய புத்தி நம்மை விட்டு போகாது. మన భక్తి మన బుద్ధి మనల్ని వదిలిపోదు. அப்படிதான் எங்க அம்மாக்கு இருந்துச்சு. అలాగే మా తల్లి గారికి కూడా ఉండింది. ஆனா போய் குளிக்கணும்னு சொன்ன போது முதல்ல செத்து போய் பாடல கொண்டு வந்திருக்கிறோம். నేను వెళ్ళి స్నానం చేయాలి అని చెప్తుంటే నువ్వు చచ్చిపోయి పాడి మీద పడుకోబెట్టావు చూడు. இப்பதான் ஆண்டவராக இயேசு உயிர் கொடுத்திருக்கிறாரு. ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు నీకు జీవమునిచ్చారు. నీ ఆసుపత్రిలో మొదలు చేర్పాం. ముందు నిన్ను హాస్పిటల్లో చేర్పిద్దాం. నువ్వు నల్ల ఆగటం. నీ పూర్తిగా బాగైపోని. అప్పుడు వీటిలో పోయి ఎలా తీటు కలిసి తర్వాత ఇంటికి వెళ్ళాక నువ్వు శుద్ధి చేసుకుంటావో ఏం చేసుకుంటావో చేస్తుంది కానీ அப்படின்னு சொன்னாங்க. சமாதானம் படுத்தி ஆஸ்பத்திரி అలాగని చెప్పి ఒప్పించి హాస్పిటల్లో చేర్పించారు. లోపలికి తీసుకెళ్లి ఆ గదిలో చేర్పించారు. 7 మాసం அந்த ఉయిర్ మిషన్ హాస్పిటల్ 7 మాసాలు ఉయిర్ హాస్పిటల్లోనే మీరు కూడా ఇప్పుడు కూడా వెళ్ళి చూడొచ్చు. అక్కడ ఎప్పుడన్నా ఎవరు వెళ్ళినప్పుడు ఆ 7 మాసాలు ఆ హాస్పిటల్లోనే వారు ఉన్నారు. వయిత్ర కుళందయం కట్టిం இருக்குது. కడుపులో
బిడ్డ మా బాబాయ్ కడుపులో ఉన్నారు అప్పుడు. ఆమె గర్భవతిగా ఆ బిడ్డతో పాటు క్యాన్సర్ గడ్డ కూడా పెరుగుతూ వచ్చింది. எல்லாரும் அங்கே ஆஸ்பத்திரியில் வந்து ஜெபம் பண்ணுவாங்க. இப்போ இந்த கட்டத்தில் கூட பண்ணுவாங்க, ஆஸ்பத்திரியில் போய் ஜெபம் பண்ணுவாங்க. ఆ రోజుల్లో అందరూ వచ్చి ఏం చేసేవారంటే హాస్పిటల్లో ప్రార్థన చేసేవారు. அவங்க ஒருத்தர் வந்து சொன்னாங்களா, ఒకరు వచ్చి చెప్పారంట, అమ్మా యేసు ఆండవருக்கு ఉయిర్ కొడతారు, అమ్మా యేసు ప్రభు నీకు జీవం ఇచ్చారు కదా అని ఒక సేవకురాలు వచ్చి చెప్పారు ఆమెకి. நீ இயேசுவை ஏற்றுக்கோ, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోమ్మా, உன்னுடைய பாவங்கள் எல்லாம் இயேசு மன்னிப்பாரு, పాపాలన్నిటిని యేసయ్య క్షమిస్తాడు அப்படி சொன்னதும் போதும் అని చెప్పిన వెంటనే எங்க అమ్మ కోపపడவே పడమాటాங்க. మా నాన్నమ్మకి అసలు మా తల్లిగారికి అసలు కోపమే వచ్చేది కాదు. ஆனா அந்த நாள்ல வந்துச்சு கோபம். కానీ ఆ క్షణంలో ఆమెకి ఎంత కోపం వచ్చిందంటే, அவ்வளவு கோபப்பட்டாங்க. అంత కోపం వచ్చింది. நீ வந்து నువ్వు వచ్చి எனக்கு சொல்றியா, నాకు చెప్తావా, అది என்னுடைய పాపం మన్నికనుమా, నా పాపాలు క్షమించాలా, పాపమే చేయలేదే, పాపమే చేయలేదే. ఉలగத்துல యారు இந்த వార్త சொல்ல மாட்டாங்கன்னு நினைக்கிறேன். ఈ మాట ఎవరు చెప్పడానికి ధైర్యం చేయరు అనుకుంటాను నేను, నాలో పాపం లేదు అని మాట. நம்ம அவ்வளவு தைரியமா, మా తల్లికి అంత ధైర్యమా, எனக்கு அவ்வளவு தைரியமா சொன்னாங்க, అంత ధైర్యంగా చెప్పారు. எனக்குள் பாவம் இல்ல, నాలో ఏ పాపం లేదు, உங்க பாவம் மன்னிக்கிற கடவுள் எனக்கு வேண்டாம், పాపాలు క్షమించే మీ దేవుడు అంతా నాకు అవసరం లేదు, அந்த సిలువలో పరితాపமாக మరితారు அந்த యేసు எனக்கு வேண்டாம். ఆ సిలువలో ఎంతో చూసే వాళ్ళకంతా జాలి కలిగేలాగా చనిపోయాడే, అలాంటి దేవుడు నాకు అవసరం లేదు. அவர் தன்னை தானே காப்பாற்றிக் கொள்ள தெரியல, ఆయన తన్ను తానే కాపాడుకుంటానికి ఆయనకి రాలేదు. நான் வணங்குறது எப்படி தெரியுமா, నేను నమ్మేటువంటి వారు ఎలాంటి వారో తెలుసా, கையில என்ன இருக்கு, ఆ చేతిలో ఏముంది, అది என்னென்ன பண்ணும், ఏమేమి చేస్తాయో తెలుసా, అదే నేను కాపాడలేదే, అవే నన్ను కాపాడలేదే. సిలువ మీద இருக்கிறவர், ఈ సిలువ మీద ఉన్న వ్యక్తి அவர் எப்படி என்ன காப்பாத்துவார், తను తాను రక్షించుకోలేని ఆయన నన్ను ఎలా కాపాడతాడు. రెండోది எனக்கு பாவமும் இல்ல, రెండోది నాలో పాపం, నేను ఏ పాపం కూడా చేయలేదు, எனக்கு பாவம் மன்னிப்பே வேண்டாம், నాకు పాప క్షమాపణ అవసరం లేదు. வேற யாருன்னா பேச முடியுமா, ఈ మాట ఎవరన్నా మాట్లాడగలుగుతారా, இல்ல இது சொன்ன பிறகு யாருன்னா இயேசு பட்ட நம்ம கிட்ட சொல்ல முடியுமா, ఈ రకంగా ఇలా మాట్లాడితే మళ్ళా యేసు ప్రభుని గురించి ఆమెకి ఎవరన్నా చెప్పగలుగుతారా. அவ்வளவு கோபமா பேசி, అంత కోపంగా మాట్లాడారు. அதுக்கு பிறகு அந்த மாதிரி கோபம் அவங்க வாழ்க்கையில வந்திருக்காது. ఆ రోజు తర్వాత ఆమె జీవితంలో ఎప్పుడు కూడా అంత కోపం ఆమెకి రాలేదేమో బహుశా, అంత కోపంగా మాట్లాడారు. ஆனாலும் அந்த இயேசு பற்றி சொன்னவங்க మౌనமா அவங்க పోయిட்டாங்க. కానీ యేసయ్యను గురించి చెప్పిన ఆ వ్యక్తి ఏం చెప్పలేక మౌనంగా తిరిగి వెళ్ళిపోయారు. 7 మాసాలు கடந்துருச்சு. 7 మాసాలు గతించిపోయినాయి. డాక్టర్ అమ్మ ఒక నాள் வந்தாங்க. డాక్టర్ గారు ఒక రోజు వచ్చారు. అమ్మా నాளைக்கு உங்களுக்கு ఆపరేషన్ பண்ண போறேன், రేపు మీకు ఆపరేషన్ చేయబోతున్నాము, நீங்க தைரியமா இருங்க, నువ్వు ధైర్యంగా ఉండు, தைரியமா இருங்க, ధైర్యంగా ఉండు அப்படின்னு சொல்லிட்டு போயிட்டாங்க. అలాగని చెప్పి వెళ్ళిపోయారు. இப்ப காலையில கூட சொல்லுவாங்க, நாளைக்கு ஆபரேஷன் தைரியமா இருங்க, రెడీ ఆగినా சொல்லுவாங்க. ఇప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అలాగే అంటారు, ఏమంటారు, ధైర్యంగా ఉండండి, నీకు రేపు ఆపరేషన్ చేస్తాం, బాగా అయిపోతుంది, ధైర్యంగా ఉండు అని చెప్పి ఇలా ధైర్యం చెప్తారు. ఇది ఎత్తన వర్షం இப்போ మెడికల్ ரொம்ப డెవలప్ అయిపోయింది. ఇప్పుడు వైద్యం చాలా డెవలప్ అయిపోయింది. ఆ రోజుల్లో ఇంత డెవలప్మెంట్ లేదు వైద్యంలో. இல்ல அப்போ எங்க அம்மா அந்த கட்டில் இந்த ஜன்னல் பக்கத்துல இருக்குமா, ఆ రూమ్ లో పెట్టారు. నాయనమ్మ గారు మంచం కిటికీ పక్కన ఉండేది. அப்போ அவங்க நாளைக்கு எனக்கு ஆபரேషన్ பண்ண போறாங்க, రేపు నాకు ఆపరేషన్ చేయబోతున్నారు, நான் ஒருவேளை செத்து போயிருவேன், నేను ఒకవేళ చనిపోతానేమో அந்த ஒரு எண்ணம் அவங்களுக்குள்ளாக வந்துச்சு. అనే ఒక ఆలోచన నాయనమ్మకి వచ్చేసింది. தன்னை தானே பேசிக்கிறாங்க, దానిలో తనే మాట్లాడుకుంటుంది. அந்த ஜன்னல் வழியா సూర్యుని பாக்குறாங்க, ఆ కిటికీ నుంచి సూర్యుడిని చూస్తున్నారు, பார்த்து సూర్యుని கிட்ட பேசுறாங்க, సూర్యునితో మాట్లాడుతున్నారు. సూర్యునే నీ సామిని சொல்லி உன்னை வணங்குனே, సూర్యుడా నువ్వు దేవుడు అని చెప్పి నేను నీకు మొక్కాను, நீ என்ன காப்பாத்தவே இல்ல, నువ్వు నన్ను కాపాడలేదే, ஆலமரம் வேப்பமரம் சாமின்னு சொல்லி கல்யாணம் பண்ணி வச்ச பூஜை பண்ண, நீ என்ன காப்பாத்து. వేప చెట్టుకి ఇంకొక చెట్టుకి దేవుడు అని చెప్పి నేను పెళ్లిళ్ళు చేసి నేను పూజలు చేశాను, నన్ను ఎవరు రక్షించలేదు. కండదెல்லாம் దైవం, చూచిందల్లా దైవం అనుకున్నాను, వీటి நிறையா வச்ச, ఇంటి నిండా పెట్టుకున్నాను, எல்லா சாமியும் வீட்டுல வச்ச, అన్ని దేవుడిని నేను ఇంట్లో పెట్టుకున్నాను, எல்லாத்துக்கும் தேங்காய் உடைச்ச, అన్నిటికీ నేను కొబ్బరికాయలు టెంకాయలు எல்லாத்துக்கும் தங்கத்துல பூ பண்ணி வச்ச, అన్నిటికీ బంగారంతో నేను పూలు చేసి నేను పెట్టాను. எந்த சாமியும் என்னை காப்பாத்து. ఎవరు నన్ను కాపాడలేదే. உலகத்திலே கடவுள் இருக்கிறாரா, ఈ లోకంలో దేవుడు అనేవారు అసలు ఉన్నాడా அப்போதான் முதல் கேள்வி அம்மாவுடைய வாழ்க்கை అనేటువంటి మాట అనే ప్రశ్న మొట్టమొదటిసారి ఆ నోటంట ఏమండి ఆ భయంతో, మరణ భయంతో ఉన్న పరిస్థితిలో మొట్టమొదటిసారి ఆ మాట ప్రశ్న నోటంట వచ్చింది. உலகத்துல
கடவுள் இருந்தால், ఈ లోకంలో దేవుడు ఉన్నట్లయితే எனக்கு இந்த சின்ன వయసులో ఏం కష్టం? ఈ చిన్న 18 సంవత్సరాలు 19 వయసులో నాకెందుకు ఇంత కష్టం? யாரு படாத இந்த வேதனை எனக்கு எதுக்கு? ఎవరు పడని ఇంత శ్రమ నాకెందుకు? நான் பக்தியா வாழ்ந்தேனே, నేను భక్తిగా పెరిగాను కదా, நான் பாவம் செய்யவில்லையே, నేను పాపం చేయలేదు కదా, நான் பரிசுத்தமா வாழ்ந்தேனே, నేను పరిశుద్ధంగా బ్రతికాను కదా, எனக்கே இந்த பாடு. నాకెందుకు ఈ శ్రమ? உலகத்துல கடவுளே இல்ல, ఈ లోకంలో ఏ దేవుడు లేరు. அந்த முடிவுக்கு வந்துட்டாங்க. ఆ నిశ్చయానికి ఆ నిర్ణయానికి వచ్చేసారు. அப்பதான் அவங்க நினைக்கிறாங்க, అప్పుడే వారు అనుకుంటున్నారు, ஆண்டவரே அவர் சொல்றாங்க, அவங்க நினைச்சிருக்கிறாங்க, உலகத்திலே கடவுள் என்று ஒருவர் இருந்தால், లోకంలో దేవుడు అనేవాడు ఉన్నట్లయితే இந்த ராத்திரி அவர் என்னிடத்துல வரணும், ఈ రాత్రే ఆయన నా దగ్గరికి రావాలి, என்னை தொடணும், నన్ను ముట్టుకోవాలి, எனக்கு ఆపరేషన్ ఇல்லாமல் నాకు సుఖமாகும், ఆపరేషన్ లేకుండా నాకు బాగవ్వాలి, நான் அவரை பார்க்கணும், నేను ఆయన్ని చూడాలి, அவர் என்னை பார்க்கணும், ఆయన నన్ను చూడాలి, அவர் என்னை தொடணும், నన్ను ముట్టుకోవాలి, நான் அவரோட பேசணும், నేను ఆయనతో మాట్లాడాలి, அவர் என்னோட பேசணும், ఆయన నాతో మాట్లాడాలి. அவர்தான் கடவுள். ఆయన నన్ను ఇలా చేస్తేనే ఆయన దేవుడు. கடவுள் என்ன என்கிட்ட ஏன் பேசக்கூடாது? దేవుడు దేవుడు అని చెప్పుకుంటున్నారు కదా, దేవుడు అనేవాడు ఎందుకు మాట్లాడు? ஏன் பேசக்கூடாது? ఎందుకు మాట్లాడు? நான் இவ்வளவு பேசுறேனே, నేను ఇంత మాట్లాడుతున్నాను ஏன் కదా, பேசக்கூடாது? ఆయన ఎందుకు మాట్లాడకూడదు? கடவுளானால், ఆయన దేవుడు అన్నట్లయితే, கடவுளா இருந்தால், నిజంగా దేవుడు అయితే என்கிட்ட பேசணும், నాతో మాట్లాడాలి. நான் யாரை பார்க்கிறேனோ, నేను ఎవరిని చూస్తానో ఈ రోజు, நான் யாரை பார்க்கிறேனோ, నేను ఎవరినైతే నేను దర్శించుకుంటానో, யார் என்னை தொடுவாரோ, ఎవరైతే నన్ను ముట్టుకుంటారో அவர்தான் கடவுள் என்று ఆయనే దేవుడని నేను మొక్కుకుంటాను. உலகம் முழுவதும் நான் போய் சொல்வேன், లోకం అంతా వెళ్ళి నేను చెప్తాను அப்படின்னு பொருத்தனை பண்ணாங்க అని మొక్కుకున్నారట. రెండోది, ஒருவேளை கடவுள் என்கிட்ட வராமல், ఒకవేళ దేవుడు అనేవాడు నా దగ్గరికి రాకపోతే, இந்த டாக்டர் அம்மா ஆபரேஷன் பண்ணி, ఈ డాక్టర్ అమ్మ నాకు ఆపరేషన్ చేసి నేను உயிரோடு வாழ்ந்து வந்துட்டேன்னா, నేను బ్రతికి బయటపడితే அதையும் நான் உலகம் முழுதும் போய் சொல்வேன். అది కూడా నేను ప్రపంచం అంతా వెళ్ళి చెప్తాను. என்னன்னு சொல்லு, ఏం చెప్తాను? உலகத்துல கடவுள் இல்ல, ఈ లోకంలో దేవుడు అనేవారు లేరు. ஆபத்து நேரத்துல டாக்டர் தான் உன்னை காப்பாத்துவார். నీకు అపాయం వస్తే డాక్టరే నిన్ను కాపాడుతారు. டாக்டர் விட்ட காப்பாத்துகிற வேற ஒருவரும் இல்ல. డాక్టర్ తప్ప నిన్ను కాపాడేవారు వేరే ఎవరు లేరు. வணங்காத நாமம் இல்ல, వేరే నేను మొక్కని పేర్లు నామాలే లేవు. ஆகையால గనుక இதையும் நான் உலகம் முழுதும் போய் ఇది சொல்வேன். కూడా నేను లోకం అంతా వెళ్ళి டாக்டர் చెప్తాను. தான் கடவுள்னு சொல்லுவேன் డాక్టరే దేవుడు అని నేను చెప్తాను அப்படின்னு தீர்மானம் எடுத்தாங்க. అని తీర్మానించుకున్నారు. அதிகாலை 4 மணிக்கு తెల్లారి 4 గంటలకి அந்த రూమ్ல, ఆ రూమ్ లో, இந்த உயிர் மிஷன் ஆஸ்பத்திரியில, ఆ ఉయ్యూరు మిషన్ హాస్పిటల్లో அதிகாலை 4 மணிக்கு తెల్లారి 4 గంటలకి எங்க అమ్మ சொல்வாங்க, మా తల్లిగారు చెప్పేవారు, 1000 சூரியன் ஒரு இடத்துல வைத்தார் 1000 సూర్యుని ఒక్క చోట పెడితే எப்படிப்பட்ட பிரகாசம் இருக்கும், ఎంత ప్రకాశం ఆయన వెలుగు వస్తుందో அப்படிப்பட்ட ஒரு வெளிச்சம் అంతటి ప్రకాశం அறைக்குள்ளாக வந்துருச்சு. ఆ గదిలోనికి వచ్చేసింది. நான் அவங்க నిனைச்சாங்களா విడిచే పోయిச்சு, ఆ తల్లి అనుకున్నారంట, అమ్మగారు అనుకున్నారంట, ఓ తెల్లారిపోయిందేమో అనుకున్నారు. அந்த வெளிச்சத்துல 2 கண்ணு பாக்குறாங்க. ఆ యొక్క వెలుగులో 2 కళ్ళు కనిపిస్తున్నాయి. அதே என்ன இந்த 2 கண்ணு அப்படின்னு பார்க்க நினைக்கிறதுக்குள்ளார ஒரு அழகான ஒருவர் பக்கத்துல வந்து நின்னார். ఆ 2 కళ్ళు ఏంటిది ఎవరు అని చెప్పి చూసే లోపు ఒక అందమైన వ్యక్తి వచ్చి పక్కన నిలబడ్డారు. அவ்வளவு அழகா, చాలా అందమైన వారు. வெள்ளைனா உலகத்துல அந்த வெள்ளை பார்க்கவே முடியாது. ఆ తెలుపు ఎంత తెలుపు అంటే, ఆ తెలుపు అనేది ప్రపంచంలో ఎక్కడ మనకు కనిపించదు. ఉడితిరుந்த ఉడే అவ்வளவு வெள்ளை. ఆయన ధరించుకున్న వస్త్రాలు అంత తెల్లని వస్త్రాలుగా కనిపించాయి. వారు பார்க்கறாங்க, వారు చూస్తున్నారు. 7 மாசமா நான் இந்த ஆஸ்பத்திரியில இருக்கிறேன். 7 మాసాలుగా నేను ఈ హాస్పిటల్లో పడున్నాను. இவரை நான் பார்த்ததே இல்லையே. దీన్ని నేను ఇక్కడ ఎప్పుడు చూడలేదే. இவர்தான் ஒருவேளை ஆபரேஷன் பண்ண ஸ்பெஷல் டாக்டர் இருப்பாரு. ఒకవేళ నాకు ఆపరేషన్ చేయబోయే స్పెషల్ డాక్టర్ ఈయనేమో நினைச்சாங்க అని ఆ మనసులో అనుకుంటున్నారు. కై பார்த்தா స్టెతస్కోప్ இல்ல. చేతిలో చూస్తుంటే డాక్టర్ వేసుకునే స్టెతస్కోప్ కనిపించట్లేదు. ఇది డాక్టర్ అన్న స్టెతస్కోప్ కూడా இல்லையே. అరే డాక్టర్ అంటే అది తగిలించుకుని వస్తారు కదా, అది కూడా లేదు ఆయన చేతిలో அப்படி நினைச்சாங்க అని అనుకుంటున్నారంట. அந்த நினைக்கிறதுக்குள்ளார అలాగా ఆలోచిస్తుంటే சொல்றாங்க, ஆண்டவராக இயேசு அவர் அந்த வந்த அந்த தெய்வம் இயேசு మరి అక్కడ ఒక స్వరం వినిపిస్తుంది. అక్కడ పక్కన నిలబడ్డారు కదా ప్రభు, ఆయన పక్కన నిలబడినటువంటి ప్రభు యేసు ప్రభు వారు అమ్మ తలలేందు కాలు వరకు, తల నుండి అరికాలు వరకు 3 ముறை ఇప్పుడు 3 మార్లు ఇలా తల నుండి ఇలా తాకారు.
బ్లెస్ பண்ணாங்க. ఆశీర్వదించారు. அவர் சொல்ற வார்த்தை ஒரு சத்தம் கேக்குது. ఒక శబ్దం వినిపిస్తుంది. మగళే కుమార్తె భయపడాదే, భయపడవద్దు, నా ఉన్నోడు இருக்கிறேன், నేను నీతో ఉన్నాను. మగళే కుమార్తె భయపడాదే, భయపడొద్దు, నా ఉన్నోడు இருக்கிறேன், నేను నీతో ఉన్నాను. அப்போ கூட எங்க அம்மா என்ன நினைக்கிறாங்க, అప్పుడు కూడా మా తల్లిగారు అనుకుంటున్నారు, இவர் யாரு, ఈయన ఎవరు అసలు, என்ன போய் இவர் எப்படி மகளன்னு கூப்பிடலாம், నన్ను చూసి కుమార్తె అని పిలుస్తాడేంటి, எங்க அப்பாவே தவிர இந்த மகளன்னு யார் கூப்பிட முடியும், మా నాన్నగారు తప్ప నన్ను కుమార్తె అని ఎవరు పిలవగలుగుతారు அப்படின்னு. అలాగని நம்முடைய మొరటు భక్తి அப்படிதான் பேச வைக்கும். మనలో ఉన్న మొరటు భక్తి అంటే అజ్ఞానమైన భక్తి మనల్ని ఆ రకంగా మాట్లాడేలాగా చేస్తుంది. అన్నా அவர் என்ன பண்ணார், 3 முறை இப்படி வெஸ்ட் பண்ணி அவர் அப்படியே திரும்பிட்டார் போகிறது. 3 సార్లు ఇలాగా ఆమెని ముట్టుకుని ఆశీర్వదించి వెళ్ళిపోదామని చెప్పి తిరిగారు. ఇది ఒక కనవ అల్ల, ఇది స్వప్నం కాదండి, నిద్రలోకి వచ్చే స్వప్నం కాదు, ఇది ఒక దర్శనం అల్ల, ప్రార్థన చేసినప్పుడు వచ్చిన దర్శనం కూడా కాదు, ఇది ప్రత్యక్షమై నడந்தது, ఇది ప్రత్యక్షముగా జరిగినటువంటి సంఘటన. ముழிச்சிருக்காங்க, నిద్ర లేచున్నారు, அந்த நேரத்துல நடந்தது, ఆ పరిస్థితుల్లో ఆ సమయంలో జరిగిన విషయం. ఆండవర్ యేసు అప్పుడు తిరిగి పోరాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తల్లిగారిని ముట్టుకుని అలా తిరిగి వెళ్ళాలని చూస్తున్నారు. ఒక ఇడి మొళకం పోల ఒక సత్తం ఒక కాదులో కేக்குது, ఒక గొప్ప శబ్దం మరి వినిపించింది, ఇవర్దాన్ యేసు. ఆ శబ్దం ఏంటంటే ఈయనే ప్రభువైన యేసు, ఇవరెల్లామల వేరే దైవం ఇల్ల, ఈయన తప్ప వేరొక దేవుడు లేరు, ఇవర్దాన్ యేసు, ఈయనే యేసు, ఇవరెల్లామల వేరే దైవం ఇల్ల, ఈయన తప్ప వేరొక దేవుడు లేరని 3 మార్లు ఇడి మొళక సత్తం, ఎంత గొప్ప శబ్దం కాదులో విழுந்தவுடனே ఆ చెవుకి, నాయనమ్మ గారి చెవుకి వినిపించిన వెంటనే 7 మాసం బెడ్డెడన இருந்தவங்க, 7 మాసాలు మంచం పడక మీద ఉన్నటువంటి వ్యక్తి, ఒకే తావు, ఒకే ఆశ, ఇవర్దాన్ మెయ్యాన దైవమానాల్, ఈయనే నిజమైన దేవుడైతే நான் அவரை விடவே மாட்டேன், నేను ఈయన్ని విడిచిపెట్టను. அப்படியே தாவி போகிற இயேசுவை எப்படி இறுகி பிடிச்சு கொண்டாங்க, తిరిగి వెళ్ళిపోతున్నటువంటి ఆ యేసుని ఇలా పట్టుకున్నారు. பிடிச்சிட்டு அவர் சொன்ன முதல் வார்த்தை, ఆ పట్టుకుని ఆమె చెప్పిన మొట్టమొదటి మాట, యేసువే నా పాపి, యేసయ్యా నేను పాపిని, యేసువే నా పాపి, యేసయ్యా నేను పాపిని, என் பாவங்களை மன்னிங்க, నా పాపాలను క్షమించు, என் பாவங்களை மன்னிங்க, నా పాపములు క్షమించు. అழுగ ఆరంభించాங்கன்னா ఏడుపు ప్రారంభించారు. அந்த ஆஸ்பத்திரி முழுதும், ఆ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ, డాక్టర్స్ పేషెంట్స్ எல்லாரும் ఓడి வந்துட்டாங்க, డాక్టర్లు, పేషెంట్లు, సిస్టర్లు అందరూ కూడా పరుగెత్తుకుంటూ వచ్చేసారు. అంత గట్టిగా ఏడవటం మొదలు పెట్టారు. కన్ను తెరకவே இல்ல, కళ్ళు తెరవలే లేదు. அவங்க பிடிச்சப்படி இப்படி பிடிச்சாங்க, యేసప్ప இப்படி பிடிச்சாங்க, యేసయ్యని ఇలా పట్టుకున్నారు. ఆండర్ మరణించారు, యేసయ్య వచ్చేసారు, ఆండర్ మరణించారు, యేసయ్య మరుగైపోయారు. అన్న ఇవ్వక నెనప్పు పిడిచిటాను, కానీ ఈమె ఏమనుకుంటున్నారంటే ఇంకా పట్టుకుని ఉన్నారని ఆ నాయనమ్మ అనుకుంటున్నారు. పిడిచికిటే అడుగుறாங்க, ఆ చేతిని ఇలా పట్టుకునే ఏడుస్తున్నారు, యేసువే నన్ను మన్నియు, యేసయ్యా నన్ను మన్నించు, యేసయ్యా నన్ను మన్నించు. வந்து பார்த்தவங்க சொன்னாங்க, இந்த అమ్మకి పైత్యం పిడిచిருச்சு. అక్కడ వచ్చిన వాళ్ళందరూ చూసి, అలా చూసేవారు ఏమనుకుంటారు చెప్పండి, ఈమెకి పిచ్చెక్కింది, ఆపరేషన్ భయంలో పైత్యం పిడిచిருச்சு, ఈమె పిచ్చి పట్టేసింది அப்படின்னு சொன்னாங்க అని అనుకున్నారు. డాక్టర్ కూడా என்ன பண்ணாங்க, డాక్టర్ அப்படி சொல்லல, డాక్టర్ అలా చెప్పలేదండి. సరే எல்லாரும் போங்க, நான் మీరందరూ మీ స్థలానికి వెళ్ళిపోండి. కొంచె నేరం அப்படியே మణికణకా అழுதாங்க. మీరందరూ వాళ్ళందరినీ డాక్టర్ గారు పంపించేశారు. కానీ నాయనమ్మ గారు మాత్రం గంటల కొలది అలాగే పట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. వేరే ఎదుమే లేదు, நான் పాపి, వేరే ఏ మాటలు లేదండి, నేను పాపిని అని ఏడుస్తూ ఉన్నారు. అழுது అழுது ரொம்ப టైర్డ్ పిறகு ఏడ్చి చాలా నీరస పడిపోయిన తర్వాత அப்படியே உட்கார்ந்துட்டாங்க, అలాగే అక్కడ కూర్చునిపోయారు. డాక్టర్ வந்து கேட்டாங்க, డాక్టర్ గారు వచ్చి అడిగారు, అమ్మా 7 మాసం నేను హాస్పిటల్ இருந்தா, 7 మాసాలు ఈ హాస్పిటల్లో ఉన్నావు, యేసువే నా పాపిని ఒరువారే சொல்லு, యేసయ్యా నేను పాపిని అని ఒక్కసారి ఒప్పుకోమని ఎన్నోసార్లు మిమ్మల్ని అడిగాము, நீ என்ன சொன்ன, నువ్వేం చెప్పావు, நான் பாவம் செய்யல, నేను పాపం చేయలేదన్నావే, పాప మన్నిపు వేண்டாం, నా పాప క్షమాపణ అవసరం లేదని చెప్పావే, మన్నిపు వేண்டாం சொன்னீ, నా పాప క్షమాపణ అవసరమే లేదని చెప్పావే, మణికణకా నా పావి என்றியே, తెల్లారి నుండి కొన్ని గంటలుగా చూస్తున్నాను, నేను పాపిని అని ఓ ఏడుస్తున్నావు కదా, என்ன பாவம் செஞ்ச, ఏం పాపం చేశావమ్మా, ఎదుకమ్మా ఉనకు పాపం మన్నిపు, ఎందుకు నీకు పాప క్షమాపణ, ఉనకు పాపం మన్నిపు వేண்டாం, నీకు పాప క్షమాపణ అవసరం లేదు కదా. எங்க అమ్మ சொன்னாங்க, అప్పుడు తల్లి గారు చెప్పారు, డాక్టర్ పిడిచిட்டாங்க, డాక్టర్ గారిని పట్టుకున్నారు, డాక్టర్ நீங்க சொல்லுங்க, మీరు చెప్పండి, நான் செஞ்ச பாவத்தை
நான் செஞ்ச నేను பாவத்தை చేసిన పాపములను இயேசு மன்னிப்பாரா? యేసయ్య క్షమిస్తారా? நான் செஞ்ச பாவத்தை నేను చేసిన పాపములను இயேசு மன்னிப்பாரா? యేసయ్య క్షమిస్తారా? அந்த டாக்டர் அம்மா சொன்னாங்க. ఆ డాక్టర్ అమ్మ గారు చెప్పారంట. அன்பாக தடவி கொடுத்தாங்க. ఆ తల్లి గారు డాక్టర్ అమ్మ గారు నయనం గారిని ముట్టుకుని ప్రేమతో చేర్చుకుని, இப்படிப்பட்ட பாவமானாலும் ఎంతటి ఘోరమైన పాపమైనా సరే இயேசு மன்னிக்க యేసయ్య క్షమించి చేర్చుకునే దేవుడు. நீ அறியாம செஞ்ச, నీవు తెలియక నువ్వు చేశావు, இனிமே செய்யாம ఇక మీదకి పాపం చేయొద్దు. என்ன பாவம் செஞ்சேன்னு கேட்டாங்க. ఏ పాపం చేశావని చెప్పి డాక్టర్ అమ్మ గారు అడిగారు. அப்ப எங்க அம்மா சொன்னாங்க, మా నాయనమ్మ గారు మా అమ్మగారు చెప్పారు, డాక్టర్ நான் பார்த்த கடவுள், నేను చూసిన దేవుడు ஆண்டவராக இயேசு, ప్రభు అయిన యేసుక్రీస్తు, அவர் అழகா இருக்கிறாங்க, ఎంత అందంగా ఉన్నారు ఆయన, எவ்வளவு அன்பா இருக்கிறாங்க, ఎంత ప్రేమ కలిగి ఉన్నారు ఆయన. அவரை விட்டுட்டு ఆయన్ని వదిలేసి కండదెல்லாம் దైవం అని చూసిందంతా దేవుడు అని నేను మొక్కాను. కండకల్లెல்லாம் கடவுள் மனసు, చూసిన రాయి అంతటిని దేవుడు అని మొక్కాను నేను. కండ మరమెல்லாம் దైవం, చూసిన చెట్టు అంతటిని మొక్కాను నేను. எதுவுமே விட்டு வைக்கல, ఎవరు నన్ను విడిపించలేదు, எதுவும் நான் దేనిని వదలలేదు, నేను எல்லாத்தையும் கடவுள் అన్నిటిని దేవుడు అని మొక్కాను. இந்த అన్பான தேவன், కానీ ఈ ప్రియమైన దేవుడు, என்னுடைய பேர் அந்த தேவனுடைய స్థానத்தை இதுக்கு போய் கொடுத்துட்டேனே, ఆ గొప్ప దేవుని యొక్క స్థానాన్ని ఇవన్నిటికీ నేను ఇచ్చేసానే, ఇది எப்படி அவர் మన్నిపారు? ఇది ఎలా దేవుడు క్షమిస్తాడు? எப்படி அவர் மன்னிக்க முடியும்? క్షమించగలుగుతాడా? భయంకరమైన పాపం, ఇది భయంకరమైన పాపమే. ఇది పొయ్యి పార్కిలోం, ఇది అబద్ధానికంటే కూడా, వ్యభిచారத்தை பார்க்கிலும், వ్యభిచారములకు కూడా ఇది భయంకరమైన పాపం, భయంకరమైన పాపము కదా. ఇది ఎప్పుడు యేసు మన్నిப்பார்? యేసయ్య నన్ను క్షమించగలుగుతాడా? அவர் பரிசுத்தமா இருக்கிறார், ఆయన పరిశుద్ధంగా ఉన్నారు, அவர் அவ்வளவு ஒளிமயமா இருக்கிறார், అంత వెలుగుతో నిండిన దేవుడై ఉన్నాడే. அப்படிப்பட்ட தேவன், అలాంటి దేవుడు நான் அறியாம, నేను తెలియకుండానే இப்படிப்பட்ட பயங்கர பாவம் செஞ்சேன், ఇలాంటి భయంకరమైన పాపమును నేను ఇది చేసేసాను. எப்படி அவர் மன்னிக்க முடியும்? ఇది ఆయన క్షమించగలుగుతాడా? எப்படி మన్నిக்க ఎలా முடியும்? క్షమించగలుగుతాడు? డాక్టర్ சொன்னாங்க, డాక్టర్ గారు చెప్పారు, மகளே அழுகாத, కుమార్తె ఏడవద్దు, ஆண்டவராக இயேசு மன்னிக்கிற தேவன், ప్రభు అయిన యేసు క్షమించే దేవుడు. அவர் ஒருவர் தான் மன்னிக்கிறவர், ఆయన ఒక్కరు మాత్రమే క్షమించేటువంటి దేవుడు ఆయన அப்படி சொன்னாங்க. అని చెప్పారు. எங்க அம்மாக்கு ஒரு ஆறுதல் வந்துச்சு, మా తల్లి గారికి ఆదరణ కలిగింది. அவங்க ஆபரேஷன் பண்றதுக்கு தியேட்டர் கொண்டு போனாங்க, ఆపరేషన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకెళ్లారు. அனஸ்தீசியா கொடுக்கல, ఆ మత్తు మందు ఇంకా ఇవ్వలేదండి. 9 பவுண்ட் கட்டி ஆபரேஷன் இல்லாம குழந்தை பிறப்பது போல இந்த கட்டி தானாகவே வெளியே வந்துருச்சு. ఇంకా మత్తు మందు ఇవ్వలేదు, ఆపరేషన్ కి రెడీ చేస్తున్నారు. కానీ ఈ లోపే 9 పౌండ్ 3.5 కేజీ 3.5 కేజీ గడ్డ, ఒక బిడ్డ పుడితే ఎలా బయటకు వస్తుందో అలాగనే బిడ్డ పుట్టినట్లుగా 3.5 కేజీలు గడ్డ ప్రసవించారు, బయటకు వచ్చేసింది. அது டாக்டர் பார்த்து, ఆ డాక్టర్ గారు చూసి அதிசயம் பார்த்தார், ఆశ్చర్యం అయిపోయింది. వరల్డ్ వండర్ అని சொன்னாரு, ఇది ప్రపంచంలోనే ఎక్కడ జరగని ఒక అద్భుతం ఇది. இன்னைக்கு இவ்வளவு டெவலப்பர் இந்த காலத்துல கூட சின்ன கட்டி கூட ஆபரேஷன் இல்லாம எடுக்க முடியாது. ఈ రోజుల్లో కూడా ఒక చిన్న గడ్డ వచ్చినా కూడా ఆపరేషన్ లేకుండా ఎవరు తీయలేకపోతున్నారు. தேவன் சர்வ வல்லவர், మన దేవుడు సర్వశక్తిమంతుడు. அவர் சொல்றாரு, ఆయన చెప్తున్నారు, நான் மாம்சமான யாவருக்கும் தேவனாகிய கர்த்தர், సర్వ శరీరులకు నేను ప్రభు అయిన దేవుడను, என்னால கூடாத காரியம் ஒன்றுமுண்டோ, నా వల్ల అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? హల్లెలూయా, హల్లెలూయా. அவர் உலகத்தோட సవాల్ విடுறார், ఆయన లోకానికి సవాల్ వేస్తున్నాడు. என்னால கூடாத காரியம் ஒண்ணுமே నా இல்லை, వల్ల అసాధ్యమైనది ఏమైనా நான் ఉన్నదా? வானத்தை படைத்த தேவன், లోకమును నేను సృజించిన దేవుడిని, என்னால கூடாத காரியம் ஒண்ணுமே నా వల్ల అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? 9 பவுண்ட் கட்டி அப்படியே வந்துச்சு. ఈ 3.5 కేజీ గడ్డ అలాగనే బయటకు వచ్చేసింది. డాక్టర్ அந்த ஆராய்ச்சி பண்றதுக்கு அந்த காலத்துல கனடாக்கு அனுப்புனாங்க. డాక్టర్ గారు ఆ గడ్డని పరీక్షించి ఏం గడ్డ ఇది అని చెప్పి పరీక్షించి చూడడానికి కోసం ఆ గడ్డని కెనడా దేశానికి పంపించారు. அதுக்கு பிறகு அந்த டாக்டர் அம்மா கிட்ட வந்து சொன்னாங்க, ఆ తర్వాత డాక్టర్ గారు వచ్చి నాయనమ్మతో అమ్మగారితో మాట్లాడారు. అమ్మా అమ్మా, நாங்க ஆபரேஷன் பண்ணா మేము ఆపరేషన్ చేస్తుంటే பெரிய உயிரும் சின்ன உயிரும் போயிருமோன்னு பயந்தோம், పెద్ద ప్రాణం చిన్న ప్రాణం ఏమండి, కడుపులో ఉన్న బిడ్డ నువ్వు 2 ప్రాణాలకి అపాయం జరుగుతుందేమో చనిపోతారేమో అని భయపడ్డాము. இப்போ பயம் இல்ல, ఇప్పుడేం భయం లేదు. இயேசு ஆண்டவர் ஒரு அற்புதம் செஞ்சிருக்கிறாரு, యేసు ప్రభు వారు నీకు అద్భుతం చేశారమ్మా. அது நான் ஒண்ணு சொல்ல, as a டாக்டர் நான் உங்களுக்கு சொல்றேன், నేను డాక్టర్గా వైద్యునిగా నేను ఒక మాట చెప్తాను, பிறக்க போற குழந்தை கண்டிப்பா கண் இருக்காது. ఇప్పుడు పుట్టబోయే బిడ్డ, నీ కడుపులో పుట్టబోయే బిడ్డ ఖచ్చితంగా గుడ్డివాడుగా పుడతాడు. ఎందుకంటే ఆ గడ్డ ఉంది కనుక ఆ గడ్డ వల్ల వచ్చే ప్రభావం
గుడ్డివాడిగా పుడతాడు. இப்போ நமக்கு தெரியும் வீட்டில் கட்டிருந்துச்சுன்னா இப்போ காலத்துல குழந்தைய பிறக்க மாட்டேங்குது. ఇప్పుడు కడుపులో ఏమైనా గడ్డ ఉందనుకోండి, అసలు బిడ్డే పుట్టరు, పుట్టడానికి అసాధ్యమే లేదు, సాధ్యమే లేదు. కొంచెం வருஷத்துக்கு முன்னாடி நான் பார்த்திருக்கிறேன். కొన్ని సంవత్సరాల క్రితం నేను చూశాను. சின்ன கட்டியோட பிறந்த குழந்தைகளும் இதெல்லாம் வெட்டுப்பட்டிருக்கும், இல்லாட்டி போட போயிருக்கும், இல்லாட்டி ஏதோ அங்க கையில் அங்க இருந்திருக்கும், ఏదో ஒரு అంగవేలుగా பிறந்திருக்கிறாங்க. కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఏదైనా కడుపులో బిడ్డతో పాటు గడ్డ పెరిగినట్లయితే పుట్టిన బిడ్డను కూడా నేను చూశాను. నేను చూసింది ఏంటంటే ఆ పుట్టిన బిడ్డకి మూతి వంకరగా ఉంటే ముఖం వాసిపోయి ఉంటుంది, ఏదో ఒక లోపం, ఏదో ఒక అవుటితనం ఆ బిడ్డతో ఆ బిడ్డ కలిగి ఉంటుంది. ఆ బిడ్డ చూడడానికి కూడా అసహ్యంగా ఉంటుంది. నేను చూసిన ఆ తల్లిని, ఎవరికైతే అలాంటి బిడ్డ పుట్టిందో ఆ తల్లిని నేను చూసి అడిగాను, ఏమ్మా ఈ బిడ్డ ఇలా ఉంది ఏంటి అని అడిగాను. ఆ తల్లి చెప్పారు, నా బిడ్డతో పాటు గడ్డ నా కడుపులో పెరిగింది, దానివల్ల ఈ బిడ్డకి ఇలాంటి గతి, ఎన్నో ఆపరేషన్ చేస్తేనే ఇలా జరిగింది. ఇలాంటివి నేను ఎన్నో చూశాను. எங்க அம்மாவுக்கு டாக்டர் அப்படிதான் சொன்னாங்க, கண்ணு இருக்காதுன்னு. అలాగే డాక్టర్ కూడా మా తల్లి గారి కేశరత్నం గారికి చెప్పారు, గడ్డ ఉండింది కనుక కళ్ళు ఖచ్చితంగా ఉండడానికి సాధ్యం లేదు. అప్పుడే మొట్టమొదటిసారి మా తల్లి గారు మనసారా యేసయ్యా అని పిలిచారు, యేసయ్యా అని పిలిచారు. పుట్టుక గుడ్డి వారందరికీ కళ్ళు ఇచ్చావని చెప్పి నేను విన్నాను కదా. నాకు పుట్టబోయే బిడ్డకి గుడ్డివాడిగా నాకు ఆ బిడ్డని నాకు ఇవ్వద్దు ప్రభువా. அப்படி ஒருவேளை கண்ணு இல்லாதன்னா, ఒకవేళ కళ్ళు లేకుండా పుడితే அந்த குழந்தை நீங்க எடுத்துக்கோங்க, ఆ బిడ్డ నాకు వద్దు, మీరు తీసేసుకోండి, எனக்கு வேண்டாம், నాకు వద్దు. எனக்கு నీకు கொடுத்தீங்கன்னா, నాకని నీవు ఇచ్చినట్లయితే రెండు కన్నోడ தான் கொடுங்க, రెండు కళ్ళు ఏ లోపం లేకుండా నాకు బిడ్డ కావాలి. நான் உம்மை விடவே மாட்டேன், నేను మిమ్మల్ని విడిచిపెట్టను. என்ன பிரச்சனை வந்தா நான் உம்மை விட மாட்டேன். ఎన్ని శ్రమలు వచ్చినా నేను నీ కోసం ஒருவர்தான் தேவன் என்று உலகம் முழுவதும் சொல்லுவே దేవుడు అని ప్రపంచానికి వెళ్ళి నేను చెప్తాను அப்படின்னு அவங்க ஜெபம் பண்ணாங்க అని మొక్కుకుని ప్రార్థన చేశారు. சொல்லி 10 నిమిషத்துல చెప్పిన 10 నిమిషాల్లోనే అழகான ఆణ్ కుழந்தை, ఒక చక్కటి అందమైన మగబిడ్డ నార్మల్ డెలివరీగా పుట్టి వచ్చాడు. அந்த குழந்தைக்கு எந்த குறையும் இல்லங்க, ఆ బిడ్డకి ఏ కొరత లేదండి, நல்ல అழகு, మంచి అందంగా పుట్టారు, நல்ல ஞானம், మంచి జ్ఞానం, எல்லாம் எந்த குறையும் இல்ல, ఏ కొరత లేదు. அப்போ முழுமையாக இயேசுவை ஏற்றுக்கொண்டாங்க. అప్పుడు పరిపూర్ణంగా యేసయ్యని నమ్మి అంగీకరించారు. ஏற்றுக்கொண்டு అంగీకరించి 7வது நாள் 7వ రోజు அதே ஆஸ்பத்திரியில అదే హాస్పిటల్లో நம்ம என்ன சொல்றோம், మనం ఏమంటాం, ஏசப்பா வருவீங்க ஜெபம் பண்ணுவா, అద్భుతం நடக்குது, యేసప్పా మీరు వస్తారు, యేసయ్య మీరు వస్తారు, మీరు అద్భుతం చేస్తారు, நீங்க வர்றீங்க, ஏசப்பா உங்களுக்கு అద్భుతం செய்றாரு, మీరు రండి, మీరు వస్తున్నారు, యేసయ్య మీకు అద్భుతాలు చేస్తున్నారు. అవునంటారా కాదంటారా? మీరు మందిరానికి వస్తున్నారు, ప్రభు మీకు అద్భుతాలు చేస్తున్నారు. ஏசப்பா நம்ம ஏற்றுக்கொள்ளுங்கன்னா, యేసయ్యని నమ్మి అంగీకరించండి అంటే, అయ్యో వీட்டுకారు என்ன சொல்வாரு, అయ్యో మా ఇంట్లో మా ఇంటాయన ఏమంటాడు, எங்க சொந்த బంధం எவ்வளவு, మా బంధువులు ఎంతో మంది ఉన్నారు, అయ్యో అది మాత్రం వేண்டாం, అయ్యో యేసయ్యని అంగీకరించి బాప్తిజం ఆయన నమ్మి ముందుకెళ్ళడం అంటే అదంతా కష్టమైపోతుంది, ఏదో కోయిలకు వరే నా పోరా, ఏదో చర్చికి వచ్చి నేను వెళ్ళిపోతాను, అది వీட்டுకారు தெரியாம வருவேன், అది మా ఇంటాయనకి తెలియకుండా నేను వచ్చిపోతాను அப்படின்னு అలాగని మనం చెప్తాం. అయితే అమ్మ அந்த కష్టத்தின் పాదైల మా అమ్మగారికి కలిగినటువంటి భయంకరమైన శ్రమలలో సాగినటువంటి ఆ పరిస్థితులను బట్టి அப்படி சொல்ல முடியல, అలాగే చెప్పలేకపోయారు. உடனே அந்த இடத்துல ஞானஸ்தானம் வேணும்னு கேட்டாங்க. వెంటనే అదే హాస్పిటల్లోనే నాకు బాప్తిజం ఇవ్వండి అని చెప్పి అడిగారు. குழந்தை பிறகு எத்தனை நாள் డిశ్చార్జ్ பண்ணுவாங்க, బిడ్డ పుడితే ఎన్ని రోజులకి డిశ్చార్జ్ చేసేవారు తెలుసా అండి మీకు? ఎన్ని రోజులు డిశ్చార్జ్ చేస్తారు హాస్పిటల్ నుండి? 7 రోజుల. ఇప్పుడైతే 3 రోజుల్లో పంపిస్తున్నారు. ఇప్పుడైతే 3 రోజుల్లో పంపేస్తున్నారు. గవర్నమెంట్ ఆసుపత్రిలో అయితే పొద్దున్న డెలివరీ అయితే సాయంత్రం పంపిస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ పొద్దున అయితే సాయంత్రం పంపించారు. పాతకాలపు రోజులు మనకు ఆ కాలపు రోజులు 7 రోజులు. పాతకాలం రోజున అయితే 7 రోజులు పెట్టేవారు. 7వ రోజున సన్నీళ్ళలో మునిగి పచ్చళ్ళు మునిగి జ్ఞానస్థానం ఎడతాను. ఆ 7వ రోజు అదే హాస్పిటల్లోనే చన్నీళ్ళలో మునిగి బాప్తిజం తీసుకున్నారు. ஹல்லேலூயா. யாராகிலும் குழந்தை பிறந்த ஒரு தாய்
7வது நாள் பச்சத்தண்ணில போவாங்களா? ఎవరైనా బిడ్డని కన్నా బాలింతరాలు చన్నీళ్ళు అలా మునుగుతారా? எங்க அம்மா பண்ணாங்க. మా తల్లిగారు అలా చేశారు. ஏனென்றால் அந்த ஆண்டவர் அவ்வளவு மகத்துவமான தேவன். ఎందుకంటే ఆ దేవుడు అంత మహత్యము కలిగినటువంటి హల్లెలూయా. அது பிறகு அந்த குழந்தை பிறந்தா அது பிறகு பார்த்தீங்கன்னா எங்க இந்த ஆண்டவர் இயேசுவை ஏற்றுக்கொண்டதுனால ரொம்ப கஷ்டம். அதுக்கு முன்னாடி ஏற்றுக்கொள்ளாம కష్టం. మరి ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఎన్నో శ్రమలు అనుభవించారు. ఆ ప్రభువుని నమ్మక ముందు ఒక రకమైన శ్రమలు, ప్రభువుని నమ్మిన తర్వాత తన విశ్వాసానికి తగినట్లుగా విశ్వాసమును కోల్పోవాలని చెప్పేసి ఎన్నో శ్రమలు అనుభవించారు. యేసుவை விட்டுரு விட்டுரு விட்டுருன்னு, ప్రభువుని విడిచిపెట్టు 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 అని அவங்க அப்பா என்னுடைய அப்பா మా నాయనమ్మ గారు నాన్నగారు మరి మా తాతగారు వీరిద్దరూ కలిసి మరి యేసయ్యను వదిలేయమని చెప్పి ఎన్నో శ్రమలు పెట్టారు. என்ன கொடுமை, அந்த அளவுக்கு சித்திரவதை பண்ணாங்க. ఎంత పెట్టొచ్చో అంత చిత్రవాదం పెట్టారు. ஆனா எங்க அம்மா இயேசுவை కానీ మా తల్లి గారు యేసయ్యని సొంత దైవமாக ఏற்றுకొண்டదனால, సొంత దైవముగా అంగీకరించడం వల్ల, ఒరే ఒక రక్షకుడిని రుచిத்து பார்த்ததனால, ఆయన ఒక్కరు మాత్రమే రక్షకుడు అని ఆమె రుచి చూశారు కనుక என்ன కష్టం வந்தாலும், ఎన్ని కష్టాలు వచ్చినా நான் இயேசு அவங்க இயேசு விடவே இல்லை. ఆమె యేసయ్యని విడిచిపెట్టనే లేదు. ஆனா இயேசு ஆண்டவர் ஏற்றுக்க முன்பாக இருந்த கஷ்டம், యేసు ప్రభువాన్ని నమ్ముకోక ముందు ఈ కష్టాలు, இருந்த கஷ்டங்கள், యేసు ప్రభువాన్ని నమ్ముకోక ముందు ఉన్నటువంటి కష్టాలు, அது மரணத்துக்கு கொண்டு போயிருச்சு. ఆ కష్టాలు అయితే మరణానికి తీసుకువెళ్ళింది. அந்த కష్టం ఎరిపదற்கு ఆయత్తమా இருந்துச்சு. ఆమె కాల్చి చంపేసేలాగా ఆ కష్టాలు వచ్చాయి. ஆனா இயேசுவை ஏற்றுக்கொண்ட பின்பு కష్టங்களோ, కానీ యేసయ్యని నమ్ముకున్న తర్వాత వచ్చిన కష్టాలు అమ్మావే ఉలగத்துக்கு ఒళియాగ వెచ్చిరుச்சு. ఆ నాయనమ్మ ఏమి నమ్ముకున్న తర్వాత వచ్చిన కష్టాలు ఏం చేసిందంటే మరణానికి తీసుకువెళ్ళలేదండి, లోకానికే వెలుగుగా నాయనమ్మ గారిని ఆయతపరిచింది. హల్లెలూయా. హల్లెలూయా. இந்த இடத்துல ఇదే స్థలం, ఇదే కానుకలు, ఆయిరకణకాన జనங்கள் కూడినాங்க, వేల కొలది ప్రజలు కూడుకున్నారు. బలత అద్భుతములు బలమైన అద్భుత కార్యములు యేసు ప్రభువారు చేశారు. எல்லாரும் அனுபவித்தார்கள், అందరూ అనుభవించారు, కన్నాలే பார்த்தார்கள், కళ్ళారా చూశారు, குருடர்கள் பார்வையடைந்தார்கள், గుడ్డివారు చూపు పొందారు, కుష్ఠరోగిகள் సుఖపடைந்தார்கள், వ్యాధిగలవారు స్వస్థత పొందారు, సబ్బాడిகள் நடந்தார்கள், కుంటివారు నడిచారు. எப்படிப்பட்ட అద్భుతం, அப்படிப்பட்ட అద్భుతం. ఎలాంటి అద్భుతాలు అంటే అంతటి గొప్ప అద్భుతాలు జరిగాయి. యేసు ఇంద్రం జీవిக்கிறார் என்று, యేసు ప్రభువారు ఈ రోజు కూడా సజీవులై ఉన్నారని, అద్భుతాలను అடையாளங்களாலும், అద్భుతముల ద్వారా ఆశ్చర్య కార్యముల ద్వారా, పాడుగల మధ్యలో, ఆ శ్రమల మధ్యలో ఆయిరకణకాన ఆత్మమక్களை, వేల కొలది ఆత్మలను దేవుని రాజ్యத்துக்கு విడుదల பண்ணாங்க. దేవుని రాజ్యం కోసం ప్రభు విడిపించారు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుவை ஏற்றுக்கொண்டவர்கள் பாடுகள், యేసు ప్రభువాన్ని నమ్మటం వలన వచ్చేటువంటి శ్రమలు நம்மை துக்கப்படுத்துவதற்கல்ல, మనల్ని బాధపెట్టడానికి కోసం நம்மை కాదు, பிரகாசிப்பக செய்யும்படியாக. మనల్ని ప్రకాశించునట్లుగా చేయనట్లు యేసు தேவன் ஒளியாக இருக்கிறார். యేసు ప్రభువారు వెలుగై ఉన్నారు. அவருடைய ஒளி நமக்குள்ளாக வீசி, ఆయన వెలుగు మనలోనికి వచ్చి இருளில் உள்ள ஜனங்களை చీకటిలో ఉన్న ప్రజలను வெளிச்சத்துக்குள் இழுத்துக்கொள்ளத்தக்கதா వెలుగులోనికి அந்த నడిపించునట్లు ஒளியின் வல்லமை ఆ వెలుగు యొక్క ప్రభావము యేసు క్రీస్తు ఏற்றுకొన్న పిன்பు వరం. యేసుక్రీస్తు ప్రభువాన్ని చేర్చుకున్న తర్వాత పొందుకుంటాం. హల్లెలూయా. 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 ఎప్పుడు అద్భుతంగా நடந்ததுனா சொல்லவே ఎన్ని முடியாது. అద్భుతాలు జరిగాయంటే చెప్పుకుంటానికి కూడా రాదండి. அதுக்கு பிறகு இங்க இருந்து ఆ తర్వాత ఇక్కడి నుండి எல்லா உலகத்தில் இந்தியா முழுவதும் கொண்டு போனாங்க. ఇండియా భారతదేశం మొత్తం అన్ని ప్రదేశాలకి తీసుకువెళ్ళారు. எல்லா பட்டணங்களுக்கும் கிராமங்களுக்கும் பட்டிகளுக்கும் தொட்டிகளுக்கும் యేసు అమ్మాவை கொண்டு போனாங்க. ప్రతి పట్టణానికి, ప్రతి జిల్లాలకి, ప్రతి గ్రామాలకి, ప్రతి టౌన్లకి, అన్ని ప్రదేశాలకి అమ్మగారిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీసుకువెళ్ళి సాక్షిగా వాడుకున్నారు. ஆண்டவர் இயேசுவின் ஏற்றுக்கொண்ட அந்த கஷ்டங்கள், ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించడం వల్ల వచ్చిన శ్రమలు இன்னும் అమ్మాவை மேல 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 கொண்டு போச்சு. ఆ శ్రమలు ఏమండి ఆమెని తగ్గించలేదు కానీ ఇంకా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కిస్తూనే వచ్చాయి కానీ ఆమెని నష్టపరచలేదు, నాశనపరచలేదు. பெரிய பெரியவங்க எல்லாம், చాలా పెద్ద వాళ్ళందరూ எங்க அம்மாவை எங்க பார்த்தாலும் మా తల్లి గారిని ఎక్కడ చూసినా கால்ல விழுந்துருவாங்க. వచ్చి కాళ్ళను పడిపోయారు. நீதாம்மா தெய்வம், మీరేనమ్మా దేవుడు,
தேவன் எப்படிப்பட்ட ஒரு கனத்தை கொடுத்தாங்க பாத்தீங்களா? దేవుడు ఎంతటి గొప్ప ఘనతను ఇచ్చారో చూశారండి. எங்க ஊருக்கு எத்தனை வருஷங்கள் எங்க நாங்க இருக்கிற திண்டுக்கலுக்கு ஒரு நாள் வந்தாங்க. మేము ఉన్నటువంటి దిండిగల్ అనేటువంటి ఆ మదురై పక్కన దిండిగల్ అనేటువంటి ఊరికి వచ్చారు శేషరత్నమ్మ గారు. அப்ப நாங்க కార్ல అమ్మ அப்போ కార్ல ఆటోలో கொண்டு வரோம். ఇప్పుడు కార్లోనో ఆటోలోనో గుర్తులేదు, కానీ అమ్మగారిని తీసుకువెళ్తున్నాం. ஒரு பெரிய பணக்காரருக்கு முன்னாடி நாங்க ஆண்டு பற்றி சொல்லி வச்சிருந்தோம். ఒక పెద్ద ఐశ్వర్యవంతునికి అమ్మగారు రాకముందే యేసయ్యని గురించి వారికి చెప్పాం. అమ్మవుடைய సాక్షి அவனுக்கு சொல்லிருந்தோம். శేషరత్నం గారి సాక్ష్యం కూడా ఆయనకు చెప్పాం. ஆனா அம்மாவை கூட்டிட்டு வரும்பொழுது, కానీ అమ్మగారిని తీసుకుని వస్తున్నప్పుడు நான் அம்மா கூட்டி வரேன்னு அவங்க சொன்னதே கிடையாது. అమ్మగారు వస్తున్నారు అని చెప్పి ఆ ఐశ్వర్యవంతునికి నేను చెప్పనే లేదు. ஆனா యథార్థం అమ్మ నా కూட்டி వரோம், యథార్థం அந்த మనసు కరెక్టా నేరపడணும். యథార్థంగా ఏమండి అమ్మగారిని మేము తీసుకువెళ్తున్నాం, అదే యథార్థంగా ఆ ఐశ్వర్యవంతుడు ఎలా తెలిసిందో కానీ ఆయన వచ్చేసాడు అక్కడికి మీటింగ్ దగ్గరికి. நான் சும்மா வணக்கம் போட்டு నేను నమస్కారం అండి అని చెప్పాను. அவர் உடனே ఆయన వెంటనే అమ్మా ஒரு நிமிஷம் கீழே இறங்குங்க, అమ్మగారిని ఆ కారు నుండి అమ్మ ఒక్క నిమిషం కొంచెం బయటికి రండి అమ్మా అన్నారు. நான் என்னமோ நினைச்சேன், నేను ఏదో అనుకున్నాను. அது పబ్లిక్ రోడ్, అది పబ్లిక్ రోడ్ అండి. பெரிய பணக்காரரு, ఆ పబ్లిక్ రోడ్ లో చాలా పెద్ద ధనవంతుడు ఆయన, ఆ ప్రాంతంలో ధనవంతుడు. அவர் எல்லாருக்கும் தெரியும். ఆయన అంటే అందరికీ తెలుసు. உடனே அவர் என்ன அப்படியே கால் அப்படியே விழுந்துட்டாங்க. వెంటనే కారుని దిగిన వెంటనే అందరూ రోడ్లోనే పెద్ద మనుషులందరూ చూస్తుండగా సాష్టాంగంగా కాలు మీద పడిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ஒரு மனுஷன் கிறிஸ்துவின் நிமித்தமாக பாடுபட்டால், ఒక మనుషుడు యేసుక్రీస్తు నామమును బట్టి శ్రమలు అనుభవించినట్లయితే தேவன் அவனை உயர்த்துவார், దేవాది దేవుడు ఆ వ్యక్తిని హెచ్చిస్తాడు. தேவன் அவனை கனப்படுத்துவார், దేవాది దేవుడు వారిని గణపరుస్తాడు. தேவன் அவனை பயன்படுத்துவார், దేవాది దేవుడు వారిని అద్భుత రీతిగా ఏమండి ఆయనకు సాక్షిగా వాడుకుంటాడు. எந்த இடத்துல அவமானப்பட்டாயோ, ఎక్కడైతే అవమానించబడ్డావో, எந்த இடத்துல அடிக்க வந்தாங்களோ, ఏ స్థలంలో నిన్ను కొట్టడానికి వచ్చారో, எந்த இடத்துல உன்னை கொல்ல வந்தாங்களோ, నిన్ను చంపడానికి వచ్చారో, அவர்களே உன் காலில் விழும்படியா వారే వచ్చి నీ కాళ్ళను పడులాగున என் ஆண்டவர் செய்கிற தேவன், నా దేవుడు చేసేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మవుடைய வாழ்க்கையில అనుభవமாக మారిச்சு. ఆ యొక్క కార్యములన్నీ కూడా అమ్మగారి యొక్క జీవితంలో అనుభవపూర్వకంగా చూడడం జరిగింది. அது இந்த ஊர்ல நடந்தது. எவ்வளவு பேர் உங்களுக்கு எவ்வளவு பெருமை. ఈ ఊర్లో జరిగిన సంఘటన మరి ఇవన్నీ ఆలోచిస్తే మనం ఎంత గర్వపడాలి. நீங்க என்ன நினைச்சீங்க? எங்க ஊர்ல ஏசப்பா வந்தாங்க, எங்க ஊர்ல మా ఊర్లో యేసయ్య వచ్చారా, మా ఊర్లో యేసయ్య వచ్చారా అని చెప్పి நான் எங்க అమ్మకి இப்படிப்பட்ட అద్భుతం நடந்ததுன்னு சொல்றேன். నేను ఎక్కడికి వెళ్ళినా మా అమ్మగారికి ఇలాంటి అద్భుతం దేవుడు చేశాడని గర్వంగా చెప్తుంటాను. நீங்க என்ன சொல்லலாம்? మీరు ఎలా చెప్పొచ్చు అంటే, எங்க ஊர்ல మా ఊర్లో యేసు ఆండவர் యేసు ప్రభువారు உயிருள்ளவராக సజీవుడై வெளிப்பட்டார், బయలుపరచబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. அவர் மரித்த தேவன் அல்ல, ఆయన మరణించిన దేవుడు కాదు, அவர் உயிருள்ள தேவன். ఆయన సజీవుడై ఉన్న దేవుడు. எங்க ஊர்ல ஒருத்தர் பார்த்தாங்க, మా ఊర్లో ఒకరు చూశారు. எவ்வளவு சந்தோஷம் இல்ல? ఎంత సంతోషం అండి చెప్పుకుంటాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్యూ జీసస్. ஆகையால గనుక இந்த వచనத்தின்படி ఈ వాక్యానుసారంగా நான் சொல்ல போனா நிறைய சொல்லாங்க. నేను చెప్పాలంటే ఇంకా చాలా చెప్పుకుంటూ పోవచ్చు. இது இந்த ஊர்ல நடந்த சம்பவத்தை நான் ఈ சொல்றேன். ఊర్లో జరిగిన సంగతుల్ని నేను మీకు இந்த చెప్తున్నాను. ஊர்ல நிறைய நடந்திருக்குது. ఈ ఊర్లోనే చాలా జరిగాయి. எனக்கு சொல்ல ఆరంభించాను, எனக்கு పసి తెలియదు, దాగం తెలియదు, రాత్రి తెలియదు, పగలు తెలియదు. నేను చెప్పడం మొదలు పెట్టానంటే నా ఆకలికి తెలియదు, నా నీరసం తెలియదు, రాత్రి తెలియదు, పగలు తెలియదు, అలాగే மணிக்கணக்கா பேசுவோம். గంటల కొలది నేను మాట్లాడగలుగుతూ ఉంటాను. நீங்க உட்கார முடியாது இல்ல, కానీ మీ వల్ల కూర్చోలేరు కదా. அதனால இந்த சம்பவத்தை முடிச்சிடுறேன். కానీ ఈ సమయంలో ఈ కార్యమును నేను ముగించేస్తాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా.